స్వామ్యం మొదలు పెంచి శ్రమశక్తికి విలువ పెంచి తన స్వామ్యం మొదలు వంచి శ్రమశక్తికి విలువ పెంచి మనిషిని మనిషిగా నిలిపే మహనీయత బాటరా భాగరా ఎర్రజెండ పుట్టింది త్యాగాల పొలిమిలో ఎర్రజెండ పుట్టింది త్యాగాల పొలిమిలో విప్లవమయ్యగసింది మానవాళి గుండెల్లో విప్లవమయ్యగసింది మానవాళి గుండెల్లో ఎర్రజెండ పుట్టింది త్యాగాల పొలిమిలో ఎర్రజెండ పుట్టింది త్యాగాల పొలిమిలో విప్లవమయ్యగసింది మానవాళి గుండెల్లో విప్లవమయ్యగసింది మానవాళి గుండెల్లో ఆశయాన్ని ఓడించక ఎవడి తరం కాదురా ఆశయాన్ని ఓడించక ఎవడి తరం కాదురా ప్రతిరూపాన్ని ఎవడు అప్పగలరురా ఎర్రగాగరా 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 అంటే పూల మాట కాదురా సిద్ధాంతం భావ కవిత కాదురా సిద్ధాంతం భావ కవిత కాదురా ఎదుగున అడ్డంకులు ఎదురయ్యే బాటరా అడుగడుగున అడ్డంకులు ఎదురయ్యే బాటరా ఒడివడిగా పోరాడుకు పోగల బాటరా ఎర్ర బాటరా ఎరుగు బాటరా ఎర్ర బాటరా ఎరుగు బాటరా సమతీయుల రక్తంతో ఎరుపెక్కిన బాటరా సమతీయుల రక్తంతో ఎరుపెక్కిన బాటరా నీళ్లు మార్చులు చూపినట్టి బాటరా నీళ్లు మార్చులు చూపినట్టి బాటరా కామ్రెల్లి నిండల నడిపినట్టి బాటరా మన కామ్రెల్లి నిండలు నడిపినట్టి బాటరా మన కామ్రెడు సుందరయ్య సుడిపినట్టి బాటరా ఎర్ర బాటరా సోదరులారా ఓకేనా థ్యాంక్ యూ ఇప్పటివరకు కళాకారుల అభినందనలు అలానే కోలాట బలం నేరవల్లి శ్రీని గారికి కూడా అభినందనలు పిల్లలకు కూడా సిపిఎం కనీరపట్నం కమిటీ తరఫున గట్టిగా ఒకసారి చప్పట్లు కోలాట బలానికి గట్టిగా ఒకసారి చప్పట్లు ఇప్పటి వరకు కనీరపట్నంలో ఎంతో ఆకర్షణీయంగా ఆహ్లాదకరంగా మనందరినీ కూడా పాటలతో అలరింపజేస్తూ ఆర్ఎండ్బి బంగ్లా దగ్గర నుంచి ఇక్కడికి ర్యాలీగా చేరుకొని ఈ ర్యాలీలో మనందరూ కూడా ఎన్నో పాటలతో అలరించారు కోలాటం శ్రీని మాస్టర్కి కనీరపట్నం కమిటీ తరఫున అభినందనలు సోదరి సోదరులారా ముందుగా మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు సిపిఎం పార్టీ రీఓపెనింగ్ సందర్భంగా వెలుగొండ జనాల సదస్సుకు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ అధ్యక్షులు సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి పిసి కేశవరావు వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ముఖ్య అతిథి సిపిఎం పొలిటికల్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఉపన్యాసకులు
సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మహబూబ్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే జీవి కొండారెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్టీ హనీఫ్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం రమేష్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి సోమయ్య గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే కె ఆంజనేయులు గారు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే సిపిఎం పార్టీ కార్యదర్శి సిఎస్పురం నుంచి ఊసా రాజ్యలక్ష్మి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే సిపిఎం పార్టీ పామూరు పట్టణ కార్యదర్శి కె మాలాద్రి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే హెచ్ఎంపాడు సిపిఎం పార్టీ కార్యదర్శి బి వెంకటేశ్వర్లు గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే వెలిగండ్ల సిపిఎం కార్యదర్శి ఆర్ మాలకొండయ్య గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే పిసి పల్లి సిపిఎం పార్టీ కార్యదర్శి పి రమేష్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు పిల్లి తిప్పారెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి అధ్యక్షులు కొనసాగించవలసిందిగా కోరుకుంటున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సిపిఎం పార్టీ ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి, అలాగనే కేంద్ర కమిటీ నాయకులు, అదేవిధంగా పొలిట్ బ్యూరో సభ్యులు బిబి రాఘవులు గారు, వేదిక మీద ఉన్నటువంటి సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహబూబ్ గారు, ఆంజనేయులు, కొండారెడ్డి గారు, అలాగనే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కనిగిరి నియోజకవర్గ ప్రజలకు ముందుగా సిపిఎం పార్టీ కనిగిరి పట్టణ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈ రోజు ఈ సందర్భం కనిగిరి సుందరయ్య భవన్ 1980లో కనిగిరి సుందరయ్య భవన్ 1989లో ప్రారంభించడం జరిగింది. ఆ రోజు అనేక మంది త్యాగాల ఫలితంగా అనేక మంది విద్యార్థులు, యువకులు, కూలీలు వీళ్ళందరూ కూడా కష్టంతో సుందరయ్య భవనాన్ని కనిగిరిలో నిర్మించుకున్నారు. నిర్మించుకున్నటువంటి కాలంలో అనేక కుటుంబాలు ప్రాంతంలో నిర్మించడం జరిగింది. ప్రత్యేకించి కనిగిరిలో రైతాంగ ఉద్యమాలు అనేకమైనటువంటి జరిగింది. వ్యవసాయ కూలీ పోరాటాలు కనిగిరి ప్రాంతంలో జరిగినాయి. విద్యార్థి యువకుల పోరాటాలు జరిగినాయి. అలాగనే కార్మిక వర్గ పోరాటాలు జరిగినాయి. ఇలా జరుగుతున్నటువంటి క్రమంలో 35 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా కనిగిరి సుందరయ్య భవన్ ఎత్తు ప్రధానంగా మనం గమనిస్తే నీళ్లు కూడా లోపలికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులు ఏమైనా సరే కనిగిరి సుందరయ్య భవనాన్ని మనం పునర్నిర్మించాలి అని చెప్పేటువంటి ప్రయత్నం మే 13వ తారీఖున నిర్ణయించుకొని ఆ రకంగా పనులోకి వెళ్ళడం జరిగింది. ఇప్పటికి 8 నెలలు పూర్తయింది. అలాగే సుందరయ్య భవన్ కూడా పూర్తి చేసుకున్నాం. చేసుకుంటూనే అనేక ఉద్యమాలు నిర్వహించడం జరిగింది. ప్రత్యేకించి కనిగిరిలో వీధి వ్యాపారుల యొక్క పోరాటం కనిగిరిలో యుద్ధం చేశాం. ఈ యుద్ధంలో శాసనసభ్యులు సిపిఎం వాళ్ళ మీదకి 200 మందిని ఆ రకంగా ఒంగోలు నుంచి రప్పించి కట్టడి చేయడానికి ప్రయత్నం చేశారు. మా మీద అక్రమంగా దుర్మార్గంగా కేసు కూడా పెట్టడం జరిగింది. ఇట్లాంటి కేసులకు మేము భయపడం. రాబోయేటువంటి కాలంలో అవసరమైతే మా ప్రాణాలు సైతం ప్రజా పోరాట
వరకు ఖర్చు పెడతాం తప్పక ఇట్లాంటి బెదిరింపులకు ఆ రకంగా బెదరమన్నప్పుడు నేను ఈ రకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏమి చేశారు వీధి వ్యాపారులు, ఏమి దుర్మార్గం చేశారు, ఏమి అన్యాయం చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. వీధి వ్యాపారుడు బతకడానికి లేదా? ఇది నా ప్రశ్న. ఇంకోటి, ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు యొక్క పరిస్థితి మనం అందరం గమనిస్తా ఉన్నాం. 30 సంవత్సరాలైంది. 1996లో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. ఇప్పటికీ దాదాపు 10,000 కోట్లు అయితే 6,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. మిగతా ఉన్నటువంటి 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలనేది 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి 30 సంవత్సరాలు పట్టింది పెద్దలారా. ఇక 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని ఎంతకాలం అవుతుంది? అందుకని వెలుగొండ ప్రాజెక్టును ఆ రకంగా ప్రజలకు పూచి చూపిస్తూ అన్యాయం చేస్తున్నారు. కనీసం పశ్చిమ ప్రకాశానికి తాగునీళ్ళు ఇచ్చారా? మీరు తాగడానికి మంచినీళ్ళు ఇచ్చారా? అందుకని రాఘవులు గారు చెప్తున్నారు, పాపం వాళ్ళు నవ్వితే వాళ్ళ పళ్ళు గారబట్టున్నాయని చెప్పి. అందుకని మీరు 40, 50, 70 సంవత్సరాలు పరిపాలన చేసిన కనిగిరికి మంచినీళ్ళు ఇవ్వబోయారు. ఇది మీకున్నటువంటి ఆలోచన. అందుకని ఈ వెలుగొండ ప్రాజెక్టును అనేక దఫాలుగా వామపక్షాలుగా సిపిఎంగా అనేక ఉద్యమాలు నిర్వహించడం జరిగింది. కేసులు పెట్టినా సరే వెనక్కి తగ్గలేదు. ప్రజా పోరాట రకంగా ముందుకు వేసుకెళ్ళిపోతా ఉన్న మార్కాపురం నుంచి ఈ ప్రాంతం మొత్తం. అందుకనే ఈరోజు వెలుగొండ ప్రాజెక్టుకు తక్షణమే రాబోయేటువంటి బడ్జెట్ లో నిధులు కేటాయించి ఈ ప్రాంతాన్ని కాపాడాలని చెప్పి కోరుతా ఉన్నాం. పశ్చిమ ప్రకాశం మండల ప్రధానంగా 5 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గం ఉన్న ప్రజలను సాగునీరు, తాగునీరు ఇచ్చే రకంగా కాపాడాలని చెప్పి కోరుతూ అందులో భాగమే ఈ రోజు ఈ సుందరయ్య భవన్ పునర్నిర్మాణ సందర్భంగా ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని దీంట్లో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి, గత ప్రభుత్వం ఏం చెప్పింది, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఏం చెప్తుందనేటువంటి విషయాల మీద సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు గారిని రకంగా మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. విద్యుత్ పోరాటాన్ని ఈ రాష్ట్రంలో 2000 సంవత్సరంలో నిర్వహించడంలో కీలక పాత్ర వహించినటువంటి రాఘవులు గారిని ఆ రకంగా మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సభాధ్యక్షులు, ఈ సభలో పాల్గొంటున్న సిపిఐఎం జిల్లా కార్యదర్శి బాబు గారు, పూర్వ కార్యదర్శి హనీఫ్ గారు, కార్యదర్శి వర్గ సభ్యులు కొండారెడ్డి గారు, మిగతా కార్యదర్శి వర్గ సభ్యులు, కనిగిరి పట్టణ పార్టీ నాయకులు, ఈ సభలో పాల్గొంటున్న సోదరులు, సోదరిమణులు, పెద్దలు, అందరికీ నమస్కారం. ఈరోజు సుందరయ్య భవనాన్ని ఆధునికం చేసి దాన్ని ఇంకా మరింత ఉపయోగకరంగా తయారు చేసినందుకు, దాన్ని ప్రారంభించే అవకాశం నాకు ఇచ్చినందుకు ఇక్కడ కామ్రేడ్స్కి, నాయకులకి, ప్రజలకి, అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నాకు ఈ కనిగిరి ప్రాంతంతో ఇప్పుడు సంబంధం కాదు. నేను కమ్యూనిస్ట్ పార్టీలో చేరకముందు నుంచి ఈ ప్రాంతం నాకు తెలుసు. నేను చిన్నప్పుడు ఈ ప్రాంతంలో గొర్రెల్ని తోలుకుపోవడానికి వచ్చేవాడిని. అంటే పెంట కట్టడం అంటారు. ఇక్కడ గొర్రెలను తీసుకెళ్లి ఇక్కడ పొలాల్లో, మరి కందుకూరు తాలూకా, ఇక్కడ పైన కనిగిరి తాలూకా, మా గ్రామం నుంచి పశువులు నలమలకు తీసుకొచ్చేవాళ్ళం, తోలకొచ్చేవాళ్ళం. ఆ సందర్భంలో వాళ్ళతో నడిచి ఇక్కడికి వచ్చేవాళ్ళం. ఈ తోవలో ఏమి దొరికాయి కాదు. ఆ తుప్పల్లో వాటన్నిటిని నడుస్తుంటే కలివే పండ్లు దొరికాయి. కలివే పండ్లు తినడం, రాగి పండ్లు దొరికాయి, రేగి పండ్లు దొరికాయి. ఈ కలివే పండ్లు, రేగి పండ్లు రుచిగానే ఉండేవి, తినేవాళ్ళం. ఎటు చూసినా కానీ ఇట్లాంటి తుప్పలు ఇవే ఉండేవి. ఆనాటికి ఈనాటికి, ఇది నేను ఎప్పుడు 15 సంవత్సరాలకు లోపు, ఇప్పుడు నాకు 70 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పటి వరకు పెద్ద మార్పు ఏమి కనపట్ల. మార్పు ఎందుకు లేదు, నేను 15 ఏళ్ళలో 70 ఏళ్ళ అయ్యాను, అదే మార్పు అంతే తప్ప కనిగిరికి లేకపోతే ఈ ప్రాంతానికి మార్పు ఏం కనపట్ల. మీరు విజయవాడ వెళ్ళండి,
హైదరాబాద్ వెళ్ళండి, విశాఖపట్నం వెళ్ళండి, తూర్పుగోదావరి వెళ్ళండి, పశ్చిమ గోదావరి వెళ్ళండి, లేదు ఈ బాగా వెనకబడి ప్రాంతం విశాఖపట్నం, ఆ ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాలు వెళ్ళండి. అక్కడ జరిగిన మార్పుకి ఇక్కడ జరిగిన మార్పుకి చూస్తే మనం 100 సంవత్సరాలు వెనకబడిపోయామని చెప్పేసి అనిపిస్తుంది. ఇంతకుముందు అధ్యక్షులు చెప్పేవారు, మనం అంటాం ఆడపిల్లలు నవ్వితే ముత్యాలు రావుతాయి అని అంటారు. అందుకని ఆడపిల్లలు నవ్వితే మనకు ఆనందంగా ఉంటుంది. ఇక్కడ మన వాళ్ళందరూ నన్ను చూసి నవ్వారు, నేను కూడా ఆనందించాలనుకున్నా. కానీ వాడి పళ్ళన్నీ గారబట్టి ఉన్నాయి. గారబట్టడం వాళ్ళ తప్పు కాదు కదా, ఎవరు తప్పది? ఈ ప్రాంతంలో ఫ్లోరైడ్ నీళ్ళతోటి ఇప్పుడు ఈ కాలంలో కూడా మనం తాగి బతుకుతున్నామని చెప్పంటే మన తప్పు కాదు అది. మనం ఫ్లోరైడ్ నీళ్లు తాగే పరిస్థితి సృష్టించిన వాళ్ళ తప్పు, అటువంటి పాలకులు తప్పు. వాళ్ళు సిగ్గుపడాలి. చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలి, జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలి, అంతకుముందు పరిపాలించిన నాయకులు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కానీ ఇంకోరు కానీ సిగ్గుపడాలి. మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు సిగ్గుపడతానే ఉంటారు తప్ప పని మాత్రం చేయరు, అది సమస్య. అందుకని వాళ్ళు సిగ్గుపడినా కానీ మనకేం లేదు. ఇప్పుడు మన సమస్యలను మనం పరిష్కారం చేసుకొని మనం సాధించుకోవడం తప్ప ఇంకో మార్గం ఏం మనకు కనపట్టలేదు. ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టు ఎప్పుడు ఇది ప్రారంభం చేశారు? 1889లో ఎన్టీ రామారావు అధికారానికి వచ్చిన తర్వాత శివరామకృష్ణయ్య గారని ఇంజనీర్ ఉండేవాడు. ఈ వెలుగొండ ప్రాజెక్టు చేస్తే బాగుంటుందని ఆయన చెప్పాడు. ఇది మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు కాదు చెప్పింది. పోలసుబ్బయ్య ఏనాటి వాడు? ఎన్టీ రామారావు నాటివాడు కాదు, ఎన్టీ రామారావు కన్నా ముందు వాడు. ఇప్పుడు పోలసుబ్బయ్య ప్రాజెక్టు ఎందుకు పెట్టాం? ఆయన ఆనాడు కమ్యూనిస్టు. ఈ జిల్లాలో ఈ వెలుగొండ ప్రాజెక్టు కావాలి, నీటిపారుదల సౌకర్యాలు కావాలని చెప్పేసి సుదీర్ఘకాలం పోరాడారు కాబట్టి కమ్యూనిస్టు, ఆ కమ్యూనిస్టు పేరు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సుమరయ్య గారు, మనం సుమరయ్య భవనం అని పెట్టుకున్నాం. మీరు సుమరయ్య గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు కాబట్టి పెట్టుకోవడమే కాదు, మొట్టమొదటిసారిగా 1955లో ఆంధ్రప్రదేశ్ సమగ్ర నీటి పథకం అని చెప్పేసి ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ప్రకాశం జిల్లాలో, అప్పుడు ప్రకాశం జిల్లా కూడా లేదు, నెల్లూరు, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఉన్నాయి. అయినా ఈ నల్లమలకి దిగువ ప్రాంతంగా ఉండే పశ్చిమ ప్రాంతం అంతా వెనకబడిపోయింది. ఈ వెనకబడిపోయిన ప్రాంతం చాలా అన్యాయంగా బ్రతుకుతున్నారు ప్రజలు. వీళ్ళకి నీటి సౌకర్యం కావాలంటే ఈ మన్నేరు, ఈ పాలేరు, ఆ తీగలేరు, వీటన్నిటికీ రిజర్వాయర్లు నిర్మించి కృష్ణానది నుంచి నీళ్లు వాటికి ఇచ్చి ఆ రకంగా పాలించాలని చెప్పేసి ఆయన ఆ రోజు చెప్పాడు. ఆ సుందరయ్య గారు రాసిన పుస్తకం మీద ఆధారపడే శివరామకృష్ణయ్య గారు చాలా ప్రాజెక్టులు తయారు చేసి ఒకటి ఎన్టీ రామారావు గారు చెప్పారు. 1891లో ఇది కడదాం వెలుగొండ అని చెప్పాడు. ఆయన పోయాడు. ఆయన అల్లుడు వచ్చాడు 1996లో, చంద్రబాబు నాయుడు. అప్పుడు తెలుగుదేశంలోనే ఉన్నాడు. ఆయన ఇక్కడ వచ్చి శంకుస్థాపన చేశాడు 96లో శంకుస్థాపన చేస్తే ఇప్పుడు ఎన్నేళ్ళు అయిందో చెప్పండి? 29 సంవత్సరాలు అయింది. మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చాడు తప్ప వెలుగొండ మాత్రం పూర్తి కాల. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి 2004లో వచ్చాడు. ఆయన జలయజ్ఞం ప్రకటించాడు, దాంట్లో వెలుగొండ పెట్టాడు, పనులు ప్రారంభించారు. 94 నుంచి ఇప్పటి వరకు ఎంత అయిందండి? 94 నుంచి ఇప్పటి వరకు అదొక 24, 2004 నుంచి ఇప్పుడు 20 సంవత్సరాలు అయింది. ఆయన దురదృష్టవశాత్తు ఆయన పోయాడు. ఇప్పుడు వరకు ప్రాజెక్ట్ రాలా. మరి 2019లో మరి 14లో చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఇప్పటికీ రాలా. తర్వాత జగన్ వచ్చాడు, ఇప్పటికి రాలా. అంటే 35 సంవత్సరాల పాటు ఈ ప్రాజెక్టు కోసం మనం ఎదురు చూస్తూనే ఉన్నాం. మనం ముసలాడం అయిపోతున్నాం తప్ప ప్రాజెక్టు మాత్రం మనం నాలాంటి వాళ్ళని, నాలాంటిగా వయసు పెరిగిన కొంతమంది మనం అందరం పోయిన తర్వాత కూడా చూస్తామో లేదో తెలియదు. ఈ ప్రాంతంలో, కనిగిరి ప్రాంతంలో మంచినీళ్ళు చూడకుండానే మనం చచ్చిపోవాల్సిన దుర్గతి మనకు పట్టిందని చెప్పేసి మనం బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. మనం మేడల్ లేక బాధపడుతున్నామని కాదు, లేక మన కోటీశ్వరులు కావాలని బాధపడటం కాదు. మన కార్లు, స్కూటర్లు, పెద్ద పెద్ద మహాళ్ళు, పెద్ద పెద్ద భవంతులు కావాలని చెప్పేసి బాధపడాలి. మంచినీళ్ళు లేవని బాధపడే పరిస్థితి ఈరోజు ఇన్నాళ్ళ తర్వాత ఉందంటే ఎంత ఘోరంగా ఉందో మనం చూడవచ్చు. కానీ పాలకులు ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టడం లేదా? ఎంతో వృధా చేస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ఇట్లాంటి కొండ ఒకటి ఉంది, ఋషికొండ అని చెప్పేసి. ఆ ఋషికొండ మీద ఇల్లు కట్టారు. మీరు ఈ మధ్య పేపర్లో టీవీలో చూశారు. దాని ఖరీదు ఎంతండి? 500 కోట్ల రూపాయలు. 500 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టాడు. ఎప్పుడన్నా పోతే అక్కడ పడుకోవడానికి ఏం పడుకుంటారు? ఆ ఇంట్లో దొరిలాడినా కానీ ఆ ఇంట్లో ఒక గదిలో దొరిలాడటం సరిపోద్ది. మట్టి మీద దొరిలాడినా, బంగారం మీద దొరిలాడినా నిద్ర అట్టయినా వస్తుంది నిద్ర బాగుపోతే. కానీ 500 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెడితే ఈ ఒక సొరంగం అన్నా పూర్తి అయ్యేదా లేదా? ఎందుకు ఖర్చు పెట్టలేదు ఆయన? పోలవరం ఉంది. పోలవరం 50,000 కోట్ల ప్రాజెక్ట్ అది. నేను తర్వాత చెప్తాను దాని గురించి. నేను దాని గురించి కాదు. దాంట్లో డయాఫ్రామ్ వాల్ అని చెప్పేసి ఒక కట్ట కట్టారు, సిమెంట్ కట్ట. అంటే మన పైన కడితే గోడ అంటాం, నీళ్ళలో కట్టారు, ఇసుకలో కట్టారు దాన్ని. ఎందుకంటే నీళ్లు ఊట రాకుండా కట్టారు. గోదావరి 200 మీటర్ల తీసుకుంటుంది. ఆ 200 మీటర్ల లోతు ఇసుక గోడ కట్టకపోతే నీళ్ళన్నీ పైన డ్యామ్ ఉంటుంది, కింద నీళ్లు పోతాయి. అందుకని డయాఫ్రామ్ వాల్ కట్టి పెట్టారు. ఆ డయాఫ్రామ్ వాల్ ఎంత అయింది ఖర్చు? 1000 కోట్ల రూపాయలు అయింది. మన వరదలకి ఆ డయాఫ్రామ్ వాల్ పోయింది. మీరు పేపర్లో చూస్తున్నారు. ఆ డయాఫ్రామ్ వాల్ తీసేసి ఇంకొక డయాఫ్రామ్ వాల్ కడతారంటున్నారు. మళ్ళీ 2,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది. ఆ 2,000 కోట్ల రూపాయలు 1000 కోట్లు 3,000 కోట్ల రూపాయలతే ఈ పాటికి మన ప్రాంతాలంతా నీళ్లు పొర్లి పారాయి. ఆ కొద్ది ఖర్చు పెట్టినా కానీ మనం ఈ పాటి వచ్చేది. దాన్ని వృధా చేశారు. కాంట్రాక్టర్ 2,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అది బూడిలో పోసి పన్నీరు అయిపోయింది, వృధా అయిపోయింది. వాళ్ళకి బాధ కూడా ఏం లేదు. ఆ సరిగా కట్టన వాడి మీద శిక్ష కూడా లేదు, వాడి మీద కేసు కూడా లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆ కాంట్రాక్టర్ని మళ్ళీ పెట్టి మళ్ళీ గోడ కట్టుకుంటున్నాడు. ఈ గోడ పోతే ఏం చేస్తాడు? ఈ గోడ పోకపోతే ఇంకో గోడ పోద్ది. అట్లా ఉంది, అక్కడ తగలింది. కానీ వాటిలో కొద్ది ఖర్చు పెట్టినా కానీ మనకు పూర్తి అయింది. కానీ ఖర్చు పెట్టడానికి సిద్ధం కాలేదు. ఎందుకు దాని మీద అంత శ్రద్ధ? మన మీద అంత శ్రద్ధ ఎందుకు లేదు? అది పక్కన పెట్టండి. ఈ 35 ఏళ్లలో ఈ ప్రాజెక్టు కోసం ఎంత ఖర్చు పెట్టారు? 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఎన్టీ రామారావుది ప్రాజెక్టు 350 కోట్లతో అయిపోద్దని చెప్పాడు అప్పుడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చి టైం అయిపోయింది, అందుకని 1,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి అని చెప్పాడు. ఆ తర్వాత ఆయన పోయి రాజశేఖర రెడ్డి వచ్చి 3,500 కోట్లు ఖర్చు పెట్టాలని చెప్పేసి చెప్పాడు. ఇప్పుడు 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంకో 4,000 కోట్లు అయితే కానీ పూర్తి కాదంటున్నారు. ఆ రోజే పూర్తి అయితే 300 అయిపోయేది కాదు. ఇది ఇన్నాళ్ళు 35 ఏళ్ల పాటు ఆలస్యం చేసి ఇప్పుడు 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా పూర్తి కాకుండా ఇంకో 4,000 కోట్లు దండి అని చెప్పేసే పరిస్థితి ఎందుకు సృష్టించారు? ఎవరి సొమ్ము ఇది? ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము. ఈ ప్రజల సొమ్ముని ఖర్చు పెట్టకుండా వృధా చేసి బిల్డింగ్ అంతా కట్టేసి స్తంభాలన్నీ వేసేసుకొని గోడలు కట్టకుండా మొండి గోడలు పెట్టేస్తే ఏమిటి? అటువంటి పద్ధతిలో ఏమాత్రం బాధ్యత లేకుండా, ప్రజల సొమ్ము మీద గౌరవం లేకుండా, ప్రజలంటే ఏమీ లేకుండా ఈరోజు ఈ వృధా ఖర్చు పెట్టారు. ఆ వృధా ఖర్చు దానికి బాధ్యత ఈ ప్రభుత్వాలు వహించాలని చెప్పేసి మనం అడగాలి. లేదు, ఖర్చు అయిపోయింది. ఇప్పుడు ఆ రిజర్వాయర్ చూసారా? నేను ఒకసారి వెళ్ళాను. ఆ 3 గ్యాప్లు నల్లమల సాగర్ రిజర్వాయర్ 50 TMC నీరు ఎన్నాళ్ళు అయిందండి పూర్తయి? 15 ఏళ్ళు అయిందా? ఆ రిజర్వాయర్ పూర్తయి 15 ఏళ్ళు అయిందండి. చెరువు కట్టి ఒక సొక్క నీళ్ళు పెట్టలా. ఎందుకు ఆ చెరువు కట్టినట్టు 15 ఏళ్ళ క్రితం? దానికి అప్రోచ్ కెనాల్ తవ్వారు. ఆ కెనాల్ ఇప్పుడు కూలిపోయింది. అది 10 ఏళ్ళు అయింది కట్టి, అది కూలిపోయింది. ఈ కెనాల్స్ తవ్వారు, రిజర్వాయర్ కట్టేశారు, ఇప్పుడు టన్నెల్స్ తవ్వారు, సొరంగాలు తవ్వారు. కానీ లైనింగ్ ఇలా గోడ కట్టి దానికి పైన పోతయినట్టు సొరంగం తవ్వి లైనింగ్ ఇలా. దాంట్లోకి వచ్చే నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి వచ్చే తూములు ఉన్నాయి. తూములకి తలుపులు పెట్టాల. తూములకు తలుపులు పెడితే నీళ్ళు వచ్చినప్పుడు విడుదల చేయొచ్చు. ఇప్పుడు తలుపులు పెట్టారు. తలుపులు పెట్టి ఆ తలుపుల ముందు మట్టి పోషిస్తారు. ఈ సొరంగంలో తవ్విన మట్టి అంతా అక్కడ పోషిస్తారు. ఇక్కడ దొవి అక్కడ పోయడం, అక్కడ దొవి ఇక్కడ పోయడం తప్ప దాన్ని బయటకు తీసుకొచ్చి నీళ్ళు వారే మార్గం లేదు. ఇవన్నీ చేయాలంటే 4,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఇంజనీర్లు చెప్తున్నారు. నాకు అనుమానం ఇంకా ఎక్కువ అవుతుందని. నేను చెప్పేది చంద్రబాబు నాయుడుకి ఏంటంటే, ఈ ప్రాంతం ప్రజల మీద నీకు ఏమైనా గౌరవం ఉంటే 4,000 కోట్ల రూపాయలు 2 ఏళ్లలో ఖర్చు పెట్టు.
ఈ సంవత్సరం 2000, వచ్చే సంవత్సరం 2000. 2 ఏళ్ల తర్వాత అయినా ఈ ప్రాంతానికి నీళ్లు వస్తాయి. లేదు 1000 రూపాయలు ఖర్చు పెడితే నీళ్లు ఆ రిజర్వాయర్లోకి వస్తాయి. అక్కడ నిల్వ ఉన్న మనకు భూగర్భ జలాలు పెరుగుతాయి. ఆ పంచాయి ఈ ప్రజల యొక్క రుణం తీర్చుకో, చేసిన పాపానికి పశ్చాత్తాపం తీసుకో. నీ ఒక్కడి పాపమే కాదు, జగన్ పాపం కూడా నువ్వే తీర్చాల్సిందే. ఎందుకంటే ఓడించిన వాడు నువ్వు కాబట్టి ఆయన చేసిన పాపాలకు కూడా నువ్వు బాధ్యత వహించాలి. లేదు ఇప్పుడు నువ్వు ఆ పాపం కొనసాగిస్తే వచ్చేవాడు పాపానికి పరిహారం చెల్లిస్తాడు. మార్గం ఏముంది? మా తండ్రి చేసినప్పుడు నేను తీర్చాల్సి వచ్చినట్టు తీర్చుకోవాల్సిన బాధ్యత మీకుంటుంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఈ ప్రభుత్వాన్ని రేపు బడ్జెట్లో కనీసం 2000 కోట్లు కేటాయించండి. వచ్చే బడ్జెట్లో ఇంకో 2000 కేటాయించండి. ఈ 2 ఏళ్లలో ఇది పూర్తి చేయండి. ఎందుకంటే కాలువలు పూర్తయినాయి, అంతా 80% పూర్తయినాయి. 80%, 90% పూర్తయినాయి. కొన్ని చిన్న చిన్న పనులు చేయాల్సి ఉంటుంది. వాటిని వేగంగా చేసేసి ఆ రకంగా నీళ్లు ఇచ్చేదానికి కూనుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ప్రాంతం అంతా మామూలు ప్రాంతం కాదు, చాలా వెనకబడిన ప్రాంతం. ఈ ప్రాంతం 2016లో చంద్రబాబు నాయుడు గారు అధికారానికి వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించిన ఒక చిన్న శాసనసభలో ఒక చిన్న పత్రం ఇచ్చాడు. ఈ రాష్ట్రంలో అత్యంత వెనకబడిన ప్రాంతం అని చెప్పేసి ప్రభుత్వమే నన్ను రాసింది. అందుకని వెలుగంట ప్రాజెక్టుని పూర్తి చేయడం అత్యవసరం అని చెప్పేసి కూడా చెప్పింది. దీన్ని వెంటనే ప్రాధాన్యత ప్రాతిపదిక మీద పూర్తి చేస్తానని చెప్పి దాంట్లో రాసేసింది. కానీ 16లో రాశారు కానీ పని చేయలే. అలాగే ప్రకాశం జిల్లా అనేది ఎందుకు ఏర్పడింది? అంతకుముందు లేదు. 1956లో మన రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రకాశం జిల్లా లేదు. మధ్యలో ఏర్పడింది ప్రకాశం జిల్లా. గుంటూరు నుంచి కొంత, కర్నూలు నుంచి కొంత, నెల్లూరు నుంచి కొంత తీసి ఈ ప్రకాశం జిల్లా ఏర్పడింది. ఈ ప్రకాశం జిల్లా ప్రత్యేకత ఏమిటంటే, ఈశాన్య ఋతుపవనాల నుంచి వచ్చే వర్షం ఇక్కడికి రాదు, నైరుతి ఋతుపవనాల నుంచి వర్షం ఇక్కడికి రాదు. అందుకని దీన్ని షాడోస్ అని అంటారు. అది అక్కడ దాకా వచ్చి గుంటూరు దాకా వచ్చి అది అటుపోద్ది, ఇది నెల్లూరు దాకా వచ్చి ఇది ఇటుపోద్ది. ఈ మధ్యలో ఎప్పుడు రాదు వర్షం. ఇది ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకత, షాడో జోన్. అందుకని ఇటువంటి షాడో జోన్ మీద మామూలు పద్ధతిలో అభివృద్ధి చేయడం, దీన్ని ఒక ప్రత్యేకమైన జిల్లా చేసి ప్రత్యేకంగా దీని మీద కేంద్రీకరించి అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ జిల్లాను ఏర్పాటు చేశారు. జిల్లా ఏర్పాటైంది, చాలా కాలం అయింది. ఇప్పుడు జిల్లాని అభివృద్ధి చేయడం కాదు, జిల్లాని లేకుండా చేసేసారు. ఆ మొక్కను అడ్డు పెట్టారు, ఈ మొక్కను ఇటు పెట్టారు, ఆ మొక్కను అడ్డు పెట్టారు. మొత్తం మీద 3 మొక్కలు అటు ఆడేశారు. ఈ ప్రకాశం జిల్లా ఇప్పుడు మనకి ఎక్కడ కనపడదు, ఆ పేరు ఒకటే కనపడుద్ది. అటువంటి పరిస్థితి తెచ్చారు తప్ప నేను అభివృద్ధి చేయడానికి ఏమీ శ్రద్ధ తీసుకోవాలా. ఇప్పటికైనా మీరు వెనకబడిన ప్రాంతం, రాష్ట్రంలో కల్లా అత్యంత తక్కువ చదువున్న ప్రాంతం ఇది. రాష్ట్రంలో కల్లా అత్యంత ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతం ఇది. ఫ్లోరైడ్ బాధల వల్ల వచ్చిన జబ్బులు ఎక్కువ ఉన్న ప్రాంతం ఇది. తాగునీళ్లు కానీ మంచినీళ్ళు కానీ అతి తక్కువ ఉన్న ప్రాంతం ఇది. మొత్తం దేశంలోనే అతి తక్కువ వర్షపాతం ఉండే జిల్లా ఇది. ఇన్ని ఫస్ట్లోనే మనకి వెనక నుంచి. మరి ఇటువంటి జిల్లాని నువ్వు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టకుండా ఆలోచన చేయడం మంచిది కాదు. అందుకనే దీని మీద శ్రద్ధ పెట్టాలని చెప్పేసి కోరుతున్నాను. ఈ వెలుగొండ ప్రాజెక్టు దగ్గరికి అది ప్రారంభమైన దగ్గర నుంచి నేను వస్తానే ఉన్నాను, చాలాసార్లు చూస్తూనే ఉన్నాను, చాలాసార్లు చెప్తానే ఉన్నాను. ఏమీ కావడం లేదు. ఎందుకు కావడం లేదు? ఎందుకు కావడం లేదంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇంకేం పట్టడంలా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? దావోస్ వెళ్ళాడు. మా వెలుగొండ ప్రాజెక్టు డబ్బులు లేవయ్యా, 10 కోట్లు ఇవ్వండి, 100 కోట్లు ఇవ్వండి అని అడగడానికి కాదు అక్కడికి వెళ్ళింది. మా విశాఖపట్నంలో డేటా సెంటర్ పెడతాం, మేము అమరావతిని కడుతున్నాం, సుందరంగా కడుతున్నాం, సింగపూర్ లాగా కడుతున్నాం, 2 వచ్చి పెట్టుబడి పెట్టాలంటున్నారు. ఇక్కడికి వచ్చి ఈ కాలువకు మాకు డబ్బులు ఇవ్వండి, కాలువకు తొందరగా కట్టాలి, మా వాళ్ళకి నీళ్లు కూడా లేకున్నారు, తాగడానికి నీళ్లు కూడా లేవు కాబట్టి ఇవ్వండి అని చెప్పి అడగడానికి వెళ్ళాలి. వాళ్ళకి అవి పట్టినాయి. పోలవరం పట్టింది. పోలవరం మీకు అందరికీ తెలుసు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఎన్ని ఎకరాలకు నీళ్లు వస్తాయండి? 7 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. అంత పెద్ద ప్రాజెక్టు 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప పూర్తి కాని ప్రాజెక్ట్ అది 7 లక్షల ఎకరాలకు వస్తాయి. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే ఎంత వస్తుంది? ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం 3,50,000 ఎకరాలకి వస్తుంది. అంటే 10,000 కోట్లు ఖర్చు పెడితే 3,50,000 ఎకరాలు వస్తుంటే 50,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం లెక్క ప్రకారం 7 లక్షల ఎకరాలకు ఇస్తుంది. ఏ ప్రాజెక్టు ఎక్కువ ప్రజలకు ఉపయోగపడుతుంది? వాడికైనా నీళ్లు తక్కువ? గోదావరి జిల్లాలకు నీళ్లు తక్కువ? ఏ జిల్లాకు నీళ్లు తక్కువ? వస్తున్నాయి. వాళ్ళు నీళ్ళు లేకపోతే అదే ముందు పూర్తి చేయమని మనం అడుగుతాం.
లేదు. ఇప్పుడు పోలవరం కట్టాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు వెంటనే. ఎందుకంటే పోలవరం బదులు పట్టసీమ, పురుషోత్తపట్నం, తాటిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పెట్టి గోదావరి నుంచి నీళ్లు ఆల్రెడీ పోతున్నాయి. రేపు ప్రాజెక్ట్ అయితే ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు ఆగిపోతాయి, అంతే తేడా. ఇక్కడ ఏమీ లేదు. మరి దానికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తావు? దీనికి ఎందుకు ప్రాధాన్యత? ముందు ప్రాధాన్యత దీనికి ఇవ్వ, తర్వాత దానికి ఇచ్చుకో, ఇబ్బంది ఏం లేదు. అలాగే చంద్రబాబు నాయుడు, మీకు అందరికీ తెలుసు, నీళ్ళు ఎక్కడ దాకా పోయినాయండి? కుప్పం దాకా పోయినాయి. కృష్ణా నీళ్ళని అందరినీవా గాలేరు నగర్ తవ్వి కుప్పం నియోజకవర్గానికి తీసుకెళ్ళండి. మీరు మ్యాప్లో చూసారు కుప్పం ఎక్కడ ఉంటుందో? కుప్పం మద్రాసు దగ్గర ఉంటుంది, చెన్నై దగ్గర ఉంటుంది. అక్కడికి తీసుకెళ్ళాడు. కుప్పం ప్రజలకు నీళ్ళు తీసుకెళ్ళలేదు, వాళ్ళకి నీళ్ళు ఆపేయమని కూడా మనం చెప్పాం. కుప్పం నీళ్ళు తీసుకెళ్ళు. కానీ ఇక్కడ ఉంది పక్కన కృష్ణా అనేది ఇక్కడ ఉంది, శ్రీశైలం ఇక్కడ ఉంది, ఈ పక్కన మార్కాపురం ఉంది, ఆ పక్కన పొదిలి ఉంది, దర్శి ఉంది, ఇక్కడ కనిగిరి ఉంది. ఇదంతా రోజు విశ్రామని ఉండే జనం ఉన్నారు. ఈ జనానికి అంత తొందర ఏమి లేదా? అక్కడికి పోవడానికే తొందర. నువ్వు ఉన్నావు కాబట్టి అక్కడికి తీసుకెళ్తావా? నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు నువ్వు కనిగిరిలో వచ్చి పోటీ చేయి, మార్కాపురంలో వచ్చి పోటీ చేయి, ఇక్కడ ప్రాజెక్టు పూర్తి చేయి, నేను గెలిపిస్తాం. అంటే నువ్వు కుప్పం ముఖ్యమంత్రి అన్నట్టు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదని చెప్పేసి మాట్లాడతావా? నువ్వు ఎక్కడ ఉంటే అక్కడికి తీసుకొస్తున్నట్టు ఇక్కడికి రా, ఇక్కడ పోటీ చేయి, ఇక్కడికి తీసుకురా నీళ్లు. జగన్ వస్తే ఇడుపుల బాయికి తీసుకెళ్తాడు. ఇడుపుల బాయి ఈ రాష్ట్రమా ఏంటి? అందుకని వీరు ఏ ఊరు వాళ్ళు ఊరికైతే ఆ ఊరిలో సర్పంచ్గా పోటీ చేయి, ఇక్కడికి ఎందుకు నువ్వు ముఖ్యమంత్రిగా, మీరందరూ ముఖ్యమంత్రులుగా రావడం? ఈ ముఖ్యమంత్రులుగా వచ్చిన వాళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు. ఈ రాష్ట్రంలో ఎక్కడ వెనకబడిన ప్రాంతం ఉంటే దానికి ముందు ప్రాధాన్యత ఇవ్వు, ఎక్కడ బాధలు పడే ప్రజలు ఉంటే వాళ్ళకి ముందు ప్రాధాన్యత ఇవ్వు. ఆ రకంగా చూసుకుంటే ఏ కొలత చూసుకున్నా కానీ ఈ ప్రాంతం అన్నిటికన్నా ప్రాధాన్యత ఇవ్వాల్సిన ప్రాంతం. అందుకని వాళ్ళు రాజకీయంగా వ్యవహరించట్ల. వాళ్ళు సరే, నేను ఘాటైన మాటలు వాడచ్చు, కానీ వాడదలుచుకోలేదు. రాజకీయ నాయకుడు కదా, మర్యాదగా మాట్లాడటం మంచిది. మిగతా రాజకీయాలు మర్యాదగా మాట్లాడకపోయినా మనం మర్యాద పాటించాలి. లేకపోతే ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారండి? ఇక్కడ ఉగ్ర నరసింహారెడ్డి అట, ఆయన పేరే చూడండి, ఉగ్ర నరసింహుడు. ఆయనకు ఉగ్రం ఉందో నరసింహం ఉందో లేదు. ఇప్పుడు మన అధ్యక్షుడు పేదల మీద ఉగ్ర నరసింహం తప్ప చంద్రబాబు నాయుడు ముందు పిల్లిలాగా ఉంది. తోకదాడించేసిన పిల్లలాగా ఉన్నారు వీళ్ళు. లేకపోతే ఈ ప్రజలకు నాయకత్వం వహించే ఎమ్మెల్యేలు మాకు నీళ్లు ఇవ్వకపోతే మేము మాత్రం ఈ అసెంబ్లీలోనే కూర్చుంటాం, బయటికి పోవని చెప్పి ఎందుకు చెప్పరు వీళ్ళు? ఈ ప్రజల మీద ప్రేమ ఈ ఓట్లేసి గెలిపించుకుని అంటే లేదు, వీళ్ళకందరికీ బాధలు లేవండి, సుభిక్షంగా ఉన్నారు, మీరేం చేయక్కర్లేదని చెప్పంటే చెప్పనండి. లేకపోతే ఈ ఉగ్రమేందో నరసింహమే ఉంది వీళ్ళలో. అంటే ఈయన ఒక్కనే చెప్తానంటే మిగతా వాళ్ళ పేర్లు సరిగా తెలియవు. లేకపోతే వాళ్ళందరి పేర్లు లిస్టు మొత్తం చెప్పేవాడిని. ఎర్రగొండపాలెం దగ్గర నుంచి ఈ వరుస పెట్టి అందరి లిస్టు చెప్పేవాడిని. అందుకని వాళ్ళ పేరు చెప్పినట్టు అనుకోండి. ఆ ఎమ్మెల్యేలందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం లేదు, ఈ ప్రజలను దోచుకుంటున్నారు, ఈ ప్రజల ఓట్లు వేయించుకునే వాళ్ళకు ద్రోహం చేస్తున్నారు. మీరు ఏదైనా మీకు ఏమంటాం, ప్రజల మీద అభిమానం ఉంటే, ఆత్మ అభిమానం ఉంటే, మేము పదవి గెలిపించుకునే దానికి ప్రజలకు చేయాలని చెప్పేసి ఏమైనా చిన్న చింత అయినా ఉంటే ఈరోజు వచ్చే బడ్జెట్కి డబ్బులు కేటాయించేట్టు మీరు చేయాలి, లేకపోతే ప్రజలకు ద్రోహం చేసిన వాళ్ళని చెప్పి చెప్పదలుచుకున్నాను. లేదు, మేము చెప్పింది తప్పయ్యా, ఈ ప్రాంతం బాగా సుభిక్షంగా మేము ఎమ్మెల్యేలమేమో బాగా అభివృద్ధి చేసామని చెప్పమంటే చెప్పండి. ఇందాక ఎవరు చెప్తున్నాడు, ఉగ్ర నరసింహారెడ్డి బైపాస్ వేసేయడంటండి. వచ్చి ఆయన డాక్టర్ కాబట్టి బైపాస్లు వేసే అలవాటు ఉండొచ్చాము గుండెలకి. కానీ బైపాస్లు వేస్తే ఏముంది? బైపాస్లతో పోతాయా? నేను చెప్తున్నాను, పీసీపల్లి ఇక్కడ మండలం ఉంది, కిడ్నీ జబ్బులు ఉన్నాయి, ఇక్కడ కిడ్నీ డయాలసిస్ సెంటర్ ఉంది. మనకి డయాలసిస్ సెంటర్ ఉండకూడదంటే ప్రజలకు సేవ ఉండకూడదని కాదు, అసలు డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి మనకు ఉండకూడదు. ఆ పరిస్థితి తీసుకురాకుండా ఈ డయాలసిస్ సెంటర్లు ఎంతమంది పెట్టుకుంటారు? జబ్బు తెచ్చుకోవాలా, నీ దగ్గరికి డయాలసిస్కి రావాలా? మేము జబ్బు కల్పించేది నువ్వే, మరి డయాలసిస్ సెంటర్ పెట్టేది నువ్వే, రండి అని చెప్పంటారా? ఏమి పీసీపల్లిలో 30,000 కుటుంబాలని మన లెక్క ఎంత ఉన్నాయో. ఒక కుటుంబానికి 20 లీటర్ల మంచినీళ్ళు, రోజు 20 లీటర్ల మంచినీళ్ళు ఇవ్వలేవు, ఇవ్వు. ఇక అప్పుడు ఈ కిడ్నీలు డ్యామేజ్లు, డయాలసిస్ ఉండదు, ఏమో ఆ పని చేయవు. ఈ బైపాస్ అయ్యక ముందు అది చేసి పెట్టు. పీసీపల్లి మండలం కన్నీరు నియోజకవర్గమేనా? కాబట్టి వారు డాక్టరే కదా, ఈ ఫ్లోరైడ్ నీళ్ల వలన ఎన్ని ఆరోగ్యాలు వస్తున్నాయి అని బాగా తెలుసు కదా. అందుకని చంద్రబాబు నాయుడుతో మాట్లాడి
ఉచితంగా చాలా ఇస్తున్నారుగా. ఆయన నవరత్నాలట. ఆ రత్నంలో ఈ ఒక రత్నం పెట్టుకుంటూ పోయేది కదా. 20 లీటర్లు ప్రతి కుటుంబానికి మంచినీళ్ళు ఇస్తాం ఫ్లోరైడ్ ప్రాంతాలని చెప్పేసి ఒక రత్నం పెడితే మన బాధలు తీరేయి కదా, ఈ జబ్బులన్నీ తీరేయి కదా. కిడ్నీలు పోగొట్టుకుని బతకాల్సిన పరిస్థితి ఈ ప్రాంతానికి ఎందుకు వస్తుంది? ఇప్పుడైనా చెప్తున్నాను ఉగ్ర నరసింహారెడ్డికి ఇవ్వు, పీసీపల్లికి 20 లీటర్లు ప్రతి కుటుంబానికి ఇవ్వు. ఆ తర్వాత నువ్వు మంచినీళ్ళ పథకాల తర్వాత తెద్దుకొని ముందు ఇవ్వు. దానికి కావాల్సిన బడ్జెట్ కేటాయింపు చెయ్యి. లేదా తూర్పు కెనాల్ వచ్చిన తర్వాత దానికి ఒక పైప్ లైన్ వేసి నీళ్లు ఇవ్వచ్చు, అది తర్వాత చూసుకొని. ఎందుకంటే మాపాడు రిజర్వాయర్కి ఈ కాలం నుంచి నీళ్లు ఇవ్వమంటే అది ఆల్రెడీ రిజర్వాయర్ ఉంది కదా, దానికి ఎందుకు ఇవ్వడం అని చెప్పేసి అన్నారని చెప్తున్నారు. కానీ కొన్ని రిజర్వాయర్లకు ఇచ్చారు, కొన్ని రిజర్వాయర్లకు స్థిరీకరణ పేరుతోటి కనెక్షన్ ఇచ్చారు, దానికి కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు గోదావరి ఆనకట్టంతా స్థిరీకరణకే. ఆల్రెడీ గోదావరికి జిల్లాలకు నీళ్లు ఉన్నాయి, అవి స్థిరీకరణకి మళ్ళీ ప్రాజెక్ట్ కడుతున్నారు. మరి స్థిరీకరణకి నువ్వు నీళ్ళు ఇవ్వవా? అందుకని ఎగ్గొట్టేదానికి డొంక తిరుగున వాదనలు చెప్పడం తప్ప దీంట్లో సారాంశం ఏమీ లేదు. అటువంటి వాదనలు మానేసేయాలని చెప్పేసి నేను చెప్పదలుచుకుంది. మానేసి ఈ ఎమ్మెల్యేలందరూ ఈ ప్రాజెక్టు కోసం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ ప్రాంతంలో మంచినీళ్ళకి కరువే, పంట పొలాలకి కరువే. ఈ ప్రాంతానికి నీళ్లు వచ్చిన ప్రాంతం ఏ రకంగా అభివృద్ధి చెందుద్దో మీరు పక్కన ఉన్న మహబూబ్నగర్ జిల్లాకి చూస్తే తెలుసుద్ది. జ్వరాలు వచ్చిన తర్వాత ఆ ప్రాంతం ఏమైంది, కలవకుర్తి ఎత్తిపోతలు వచ్చిన ప్రాంతంలో ఏమైంది, ఒక నీటి పారుదల సౌకర్యం ఒక ప్రాంతానికి వస్తే ఏ రకంగా అభివృద్ధి ఉంటుందో మీకు తెలుసు. అసలు కనీసం పట్టణం చూస్తే ఈశ్వరం అన్నట్టు ఎందుకుంటుంది? మంచినీళ్ళు ఎక్కడైతే లేకపోతే అది ఈశ్వరమనే ఉంటుంది. ఈ పట్టణమే కదా, ఏ పట్టణమైనా. మంచినీళ్లు సరిపోయిన నీళ్లు వస్తే పట్టణం అభివృద్ధి తేడాయే ఉంటుంది. ఈరోజు వ్యవసాయం అభివృద్ధి కాకుండా వీళ్ళ వ్యాపారాలు ఏం అభివృద్ధి అవుతాయి? ఏం కావు. ఇప్పుడు దొనకొండలో పరిశ్రమలు పెడతామన్నారు, ఓ 20,000 ఎకరాలు ఇక్కడ పరిశ్రమలు పెడతామన్నారు. పరిశ్రమలకు నీళ్లు లేకుండా ఎట్లా పెడతారండి? ఇప్పుడు ఆ రకంగా అక్కడ ప్రాంతంలో పరిశ్రమలు రావాలంటే ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి, ఈ ప్రాజెక్టు నుంచి నీళ్లు కావాలి, నీళ్లు అయితేనే పరిశ్రమలు వస్తాయి. ఇక్కడ పామూరు పీసీపల్లి దగ్గర నిమ్స్ అని ఒక పరిశ్రమలు పెడతామంటున్నారు, మన వాళ్ళకి అందరికి ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు. నీళ్లు లేకుండా పరిశ్రమ ఎట్లా నడుస్తుందండి? ఆ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు నీళ్లు అక్కర్లేదా? కాబట్టి నీళ్లు లేకుండా అక్కడ పరిశ్రమలు రావు. అందుకని మన ఆరోగ్యాలు బాగా పడాలన్నా ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి. ఈ ప్రాంతంలో పరిశ్రమలు వచ్చి మన పిల్లలకి ఉద్యోగాలు రావాలన్నా అక్కడ నీళ్లు కావాలి. అందుకని ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి. మన రైతులకి వ్యవసాయం 900 అడుగులు పోతే ఫ్లోరైడ్ నీళ్లు వస్తున్నాయి. ఆ ఫ్లోరైడ్ నీళ్ళతోటి పంటలు కూడా పండవు. ఒకవేళ పంటలు పండినా దాన్ని పరీక్ష చేస్తే దాంట్లో ఫ్లోరైడే ఉంటుంది, ఎగుమతులకు పనికిరావు. అందుకని మన రైతులకు నీళ్లు వచ్చి ఆ నీళ్లలోంచి సరైన పంటలు వచ్చి చేయాలని చెప్పిన ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి. ఈ పట్టణాల్లో కూడా వ్యాపారస్తులు ఉన్నారు, దివాళా తీసిన రైతులతోటి వ్యాపారం చేస్తున్నారు. వీళ్ళు బాగా చేతి నిండా ఆదాయం వచ్చిన కార్మికులతోటి రైతులతోటి వ్యాపారం చేస్తే ఈ వ్యాపారాలు ఇంకో రకంగా ఉంటాయి. ఈ ప్రాంతంలో ఒక పెద్ద మాల్ కూడా వచ్చినట్లేదు. ఎందుకు వస్తుంది? ఈ ప్రాంతంలో వ్యాపారం అభివృద్ధి కావాలన్నా, వ్యాపారస్తులు కూడా కళకళలాడాలన్నా కానీ ఈరోజు ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి. అందుకని ఏ కోణం చూసినా కానీ ఈ ప్రాజెక్టుకి అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అందుకని ఇదేదో మన కమ్యూనిస్టులు మొదటి నుంచి నీళ్ళ కోసం పోట్లాడుతున్నామని. ఇది కమ్యూనిస్టుల సమస్య కాదు, రైతుల సమస్య, కార్మికుల సమస్య, మహిళల సమస్య, ప్రత్యేకంగా మహిళల సమస్య. ఎందుకంటే మంచినీళ్ళు ఇచ్చే ఇంటికి పోతే మంచినీళ్ళు ఎవరిస్తాడు? మగాడు ఎవడు? ఆడమనిషి వేస్తుంది. పోయిన వాళ్ళకి ఫ్లోరైడ్ నీళ్ళు ఇచ్చి తాగమని చెప్పంటే వాళ్ళకు కూడా బాధగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో వంట చేసేది నీళ్లు కావాల్సింది వాళ్ళు. ఇంట్లో స్నానం చేసి సబ్బు ఉంటే ఆ సబ్బు నొరకు కూడా రాదు. ఈ ఫ్లోరైడ్ నీళ్ళు స్నానం చేయడం అంటే ఒక బకెట్ తోటి అయిపోయి 2 బకెట్లు వేసుకోవాలా? ఇటువంటి పరిస్థితి ఉంది. అందుకని వీటన్నిటి మీద ఎక్కువ కష్టాలు మహిళలకి వస్తుంది. నేను అందాక కొంతమంది మహిళలతో మాట్లాడాను, ఏమేమి పనులు ఉన్నాయమ్మా ఇక్కడ? ఏముందండి, పాచి పని తప్ప ఇంకేం పని లేదండి అని చెప్పేసి చెప్పింది. అంటే మీకు ఏదైనా చేతి వృత్తులు, బీడీ చుట్టడం, అగరబత్తులు తయారు చేయడం, కొవ్వొత్తులు తయారు చేయడం, ఇట్టటి ఏమైనా పనులు ఏమీ లేవండి అని చెప్పేసి ఆ సీజన్ వస్తే కూలికి పోతాం బయటికి. పట్టణాల నుంచి ఇక్కడ కూలికి రావడం చూసాం. చాలా పట్టణాల్లో గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చి కూలి చేసుకుని పోవడం చూస్తాం. ఇక్కడేమో పట్టణాల్లో బయటకు కూలికి పోతున్నట్టు కనబడుతుంది. మరి అది
ఏ పట్టణం యొక్క లక్షణమేనది? ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ యొక్క అవసరం ఒక కమ్యూనిస్టులకే కాదు, అందరి తరగతులకి, అన్ని ప్రజలకు ఉంది. ఆఖరికి రాజకీయ నాయకులకు కూడా ఉంది. వాళ్ళకు కూడా ముడుపులు రావాలంటే ఇవన్నీ వస్తేనే ముడుపులు వస్తాయి. లేకపోతే ఈ కనిగిరి ప్రాంతంలో ఏం ముడుపులు వస్తాయి వాళ్ళకి మాత్రం. అందుకని అది కావాలన్నా వాళ్ళు దానికి కక్కుర్తి పడదామనగానే దీన్ని అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంటుంది. అందుకే వీళ్ళందరూ ఇది మాది సమస్య, రాజకీయాలు పక్కన పెడదాం, ప్రాంతం పక్కన పెడదాం, నువ్వే తరగతి అని చెప్పేసి పక్కన పెడదాం, నువ్వే కులం అనేది పక్కన పెడదాం, అందరం కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి దీన్ని సాధించుకున్నాం. ఎందుకంటే కిడ్నీ జబ్బు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకే రావు, తెలుగుదేశం వాళ్ళు కూడా వస్తాయి. వాళ్ళిద్దరికే కాదు, కమ్యూనిస్టులు కూడా వస్తాయి. కాబట్టి మేము కమ్యూనిస్టులు ఎక్కడొకటి ఇక్కడ బతుకుతాం, మీరు అసలు బతకం కూడా బతకలేరు. కాబట్టి ఈ ప్రాంతంలో పుట్టి ఇక్కడ కాదు, మంచినీళ్ళు హైదరాబాద్లో తాగుదాం, మంచినీళ్ళు బెదవాడలో తాగుదాం అనుకుంటే ఎంత సిగ్గుచేట అవుద్ది. అందుకని అటువంటి పరిస్థితి సృష్టించుకోకుండా అందరం కలిసి ఈరోజు ఈ సమస్యను సాధించుకునేదానికి కృషి చేయాలని. ఇప్పటికే చాలా వృధా అయిపోయింది, ఆ వృధా జరగకూడదు. ఇది 2 ఏళ్లలో పూర్తి చేస్తే తక్కువ ఖర్చుతో ఈ ప్రాజెక్ట్ ఎక్కువ పుద్ది. నేను అడుగుతున్న ప్రభుత్వంలో ఇంత తక్కువ ఖర్చుతోటి ఇంత ఎక్కువ ప్రయోజనం చేసే ప్రాజెక్ట్ ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందేమో చెప్పమనండి చంద్రబాబు నాయుడిని. ఇంతకుముందే చెప్పాను, పోలవరం ఖర్చుకి దానికి లాభానికి, ఇక్కడ వెలిగొండ ఖర్చుకి దీని లాభానికి పోల్చి చూస్తే 10 రెట్లు ఇది తక్కువ ఖర్చుతోటి 10 రెట్లు ఎక్కువ లాభం కలిగే ప్రాజెక్ట్ ఇది. అటువంటి ప్రాజెక్టును వదిలేసి ఏదో ఒక ప్రాజెక్టును పట్టుకొని ఊరాగడం అని చెప్పేసి మంచిది కాదు. అందుకని ఈ 2 ఏళ్ల గడువులో ఇది పూర్తి చేయాలి. అందుకని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, రండి మా రాష్ట్రంలో పరిపాలన చాలా చక్కగా ఉంటుంది, పనులు తొందరగా అయిపోతాయి, లైసెన్సులు తొందరగా వచ్చేస్తాయి, ఏం అడ్డం లేకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వ్యాపారం చేసుకోవడానికి మాకు ఇక్కడంత సులువు ఇంకెక్కడ లేదు అని చెప్పేసి చెప్తుంటాడు. మరి అంత సామర్థ్యం అంత కంప్యూటర్లో నడిపించేస్తుంటాడు. మరి వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలన్నీ ఆయన కంప్యూటర్లో ఉంటాయి. ఏది ఎంత ఖర్చు పెడితే తొందరగా పూర్తి అవుద్దో ఆయనకు తెలిసి ఉంటుంది. మరి ఆ కంప్యూటర్ని దగ్గర పెట్టుకుని వాళ్ళందరినీ దగ్గర పెట్టుకుని తొందరగా పూర్తి చేసేదానికి ఆయన కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అయితే చివరికి చెప్పేది ఏంటంటే, ఇది మనం ఊరకు మాటలు చెప్పుకున్న దానివల్ల ఏమీ కాదు. ఎందుకంటే దున్నపోతుకి ములుగారితో బొడిస్తేనే, దున్నపోతులకే కాదు ఎద్దులకైనా అంతే, ములుగారితో బొడిస్తేనే అవి కదులుతాయి. ఎక్కడైనా సురుకైన ఎద్దు ఒక దున్నపోత ఉండొచ్చు, కానీ సాధారణంగా రాజకీయ ఎద్దులు, రాజకీయ దున్నపోతులు ములుగారులతో గొడవాల్సిందే, లేకపోతే కదలవు. అందుకనే మనం మాకు ఈ బాధ ఉంది, చేయకపోతే మేము ఒప్పుకోం, ఇది మా హక్కు, ఇది మీ బాధ్యత అని చెప్పేసి చెప్పడం అనేది జరగాలి. దానికి ఉద్యమం జరగాలి, ఒత్తిడి కావాలి. అందుకోసం అందరం సహకరించాలి. పార్టీలు పక్కన పెట్టి ఈ వెలుగొండ ప్రాజెక్టు సాధన సమితి అని చెప్పేసి ఏర్పాటు చేశారు. దాంట్లో అందరూ చేరి ఆ రకంగా రాబోయే, ఎందుకంటే బడ్జెట్ ఈ నెలాఖరులో వచ్చేస్తుంది, ఫిబ్రవరి 28 పెట్టేస్తారు, బడ్జెట్ పెట్టేస్తారు. ఇప్పుడు తయారవుతూ ఉంటుంది. ఈ తయారయ్యేటప్పుడే ఈ ఎమ్మెల్యేలు వాళ్ళ వైపు నుంచి పూనుకోవాలి. ఈ సందర్భంగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరందరూ చంద్రబాబు నాయుడిని కలవండి, ఉత్తరాలు రాయండి, ఒత్తిడి చేయండి, బడ్జెట్లో పెట్టాలని చెప్పేసి. అలాగే ఈ జిల్లా రాజకీయ పార్టీలు కూడా అందరూ సమావేశమై దీన్ని పూర్తి చేయడానికి తగిన ఒత్తిడి చేసేదానికి వాళ్ళు కూడా కార్యక్రమం తీసుకోవాలి. ఈ జిల్లాలో ప్రజా సంఘాలు ఉన్నాయి, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, ఇవన్నీ ఉన్నాయి. రేపు నాలాంటి వాళ్ళం అయితే మనం పిల్లలు ఎలా ఉండాలి అని చెప్పేసేది. ఇప్పుడు నేను ఆ స్కూల్ వైపున వస్తున్నాను, పిల్లలు అక్కడ ఉన్నారు, ఆడుకుంటున్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏమిటని చెప్పేసేది. వాళ్ళు కూడా మనలాగానే కిడ్నీ జబ్బులు బారిన పడాలా, లేకపోతే వాళ్ళైనా ఆ జబ్బుల నుంచి అధిగమించి సుఖంగా బతకాలా లేదనేది మనం ఆలోచించాలా. మేము ఈ జబ్బులు బారిన పడము, మేము సుఖంగా బతకాలనుకుంటున్నాం, ఆరోగ్యంగా బతకాలనుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు కూడా కదలాలి. ఆ విద్యార్థులు, యువకులు, మా తల్లిదండ్రులు, మా తాతలు వాళ్ళందరూ బాధలు పడ్డారు. సరే, మేము అట్లాంటి బాధపడటానికి సిద్ధం కాదు, మేము పూనుకుంటాం, మీరు ఆ రకమైన పరిస్థితి సృష్టించకపోతే మేము ఒప్పుకోమని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అందుకని అన్ని తరగతులను కదిలించి రాబోయే 4 రోజుల్లో తీవ్రమైన ఒత్తిడి మనం చేయగలిగితే దీన్ని సాధించుకునేదానికి అవకాశం ఉంది. అలాగే ఇటువంటి ప్రాంతాల్లో ఇందాక కొండారెడ్డి చెప్తున్నాడు, మొత్తం దేశంలో కల్లా ఫ్లోరైడ్ ఎక్కువ ఉన్న ప్రాంతాలు 15 జిల్లాలు ఉంటాయి, ఇది 14వ జిల్లాగా ఉంది ఈ ప్రాంతం. కాబట్టి జల్ జీవన్ మిషన్ ఇటువంటి కొన్ని పథకాలు అక్కడ ఉన్నాయి. అలాగే సగం పూర్తయిన ప్రాజెక్టులకు అదనంగా డబ్బులు ఇచ్చే స్కీమ్స్ కూడా కేంద్రంలో ఉన్నాయి. అవన్నీ మనకన్నా ఎక్కువ ఈ ప్రభుత్వానికి
ఈ చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి బాగా తెలుసు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాడు, కేంద్రంలో బీజేపీ తరఫున ఉన్న ప్రభుత్వంలో ఉన్నాడు. ఆ ప్రభుత్వంలో ఉండి ఓరక దిష్టిబొమ్మలాగా ఉంటే ఉపయోగం లేదు. ఇప్పుడు ఉపయోగించుకొని శక్తిని అంతా ఉపయోగించుకుని పోలవరం గురించి మాట్లాడితే ఏముంది? నీ శక్తిని అంతా ఉపయోగించుకుని వెలుగొండ గురించి మాట్లాడు. దీనికోసం డబ్బులు కేటాయించమని వెనకబడిన ప్రాంతం అని చెప్పు. కాబట్టి ఆ రకంగా కేంద్రం నుంచి కూడా దీనికి రావాల్సిన డబ్బుని రాబట్టి పూర్తి చేయడానికి ప్రభుత్వం కూడా పూనుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, ఇంతకన్నా రాజకీయాలు చాలా మాట్లాడచ్చు, చాలా సమస్యలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మన ముఖ్యమైన సమస్య ఈ వెలుగొండ ప్రాజెక్ట్ని సత్వరం పూర్తి చేసుకోవడం అనేది ప్రాజెక్టు. దానికోసం మీరందరూ పట్టుదలగా కృషి చేయాలని, అందరం కలుపుకొని రావాలని, ఆ రకంగా విశాలమైన ఉద్యమాన్ని నిర్మించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. నమస్కారం. రాఘవులు గారు అనేక విషయాలు చెప్పడం జరిగింది. మిత్రులారా, అనేక పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర మహాసభలు జరగబోతూ ఉన్నాయి, ఈ పనిలో ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర మహాసభలు నెల్లూరులో జరగబోతున్నాయి, ఈ పనిలో ఉన్నారు. కనిగిరి ప్రాంతం వెనకబడ్డ ప్రాంతం ఏమైనా వెలుగొండ సదస్సుకు పాల్గొనాలని చెప్పి వారు పట్టుదలగా ఉన్నారు. ఆ విధంగా మేము పిలిచినమ్మంటే వచ్చినటువంటి రాఘవులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ప్రజా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి చెప్తూ ఇప్పుడు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీవి కొండారెడ్డి గారిని మాట్లాడుతుందిగా కోరుచున్నాను. సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్న సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి రాఘవులు గారు, జిల్లా నాయకులు, ఈ నియోజకవర్గ నాయకులు, ఈరోజు వెలుగొండ జలాల సాధన సదస్సు కోసం ఏర్పాటు చేసిన ఈ మీటింగ్కి హాజరైన మీకందరికీ ముందుగా సిపిఎం ప్రకాశం జిల్లా కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నాకంటే ముందు మాట్లాడిన రాఘవులు గారు చాలా విషయాలు చెప్పారు. నేను ఈ సందర్భంగా కొన్ని విషయాల్ని ప్రస్తావన చేయాలనుకుంటున్నా. కనిగిరి ప్రాంతం అనేది కమ్యూనిస్టులకి చాలా ముఖ్యమైన ప్రాంతం. స్వాతంత్రానికి ముందే నందికొండ నాగార్జున సాగర్ పశ్చిమ ప్రాంత కనుమలు దాటి రావాలని కామ్రేడ్ గుజ్జలమందారెడ్డి గారు పొలికేక వేసి పెద్ద ఎత్తున ఉద్యోగం నిర్వహించారు. ఫ్లోరైడ్ రక్కస నుంచి కనిగి ప్రాంతాన్ని కాపాడాలని కమ్యూనిస్ట్ పార్టీ నేతలు సోరా పాపిరెడ్డి గారు, గుజ్జల అలమందారెడ్డి, అట్లాగే కోటపాటి గురుస్వామిరెడ్డి గారు, చాంగారెడ్డి నరసింహారెడ్డి గారు పెద్ద ఎత్తున పోరాడారు. ఇదే సుందరయ్య భవన్ని 1989లో మనం ప్రారంభించుకునే సందర్భంగా ఈ పట్టణంలో కృష్ణా జలాల సాధన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఏ స్ఫూర్తితో అయితే ఈ ప్రాంత కమ్యూనిస్టు యోధులు, ప్రజానీకం, స్వాతంత్ర సమరయోధులు ఈ ప్రాంత అభివృద్ధికి ఏకైక మార్గం కృష్ణా జలాలని పోరాడారో, అందుకోసం సుందరయ్య భవన్ని, దర్శించయ్య భవన్ ఎందుకైతే ఇక్కడ నిర్మించుకున్నామో, అదే స్ఫూర్తితో రాబోయే కాలంలో వెలుగొండ జలాల్ని మన పంట పొలాలకి వచ్చేదాకా ఎర్ర జెండా విశ్రమించదనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరి ముందు ప్రమాణం చేసి చెప్తా ఉన్నాం. ఎందుకు రావాలి? వెలుగొండ ప్రాజెక్టు గురించి నాకంటే చాలా ఎక్కువ విషయాలు మీ దగ్గర తెలిసిన వాళ్ళు ఉన్నారు, చెప్పుంటారు. వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో 4,34,000 ఎకరాల విస్తీర్ణం సాగు ఉంది. 15 లక్షల మందికి నీటి వసతి ఉంది. అందులో కనిగిరి నియోజకవర్గ వాటా 1,01,000 ఎకరం. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే కనిగిరి నియోజకవర్గానికి అత్యధికంగా మేలు జరుగుతుంది. 1/4 వంతు సాగునీరు రావాల్సిన అవసరం కనిగిరి ప్రాంతానికి ఉంది. అందుకే కనిగిరి ప్రాంతానికి వెలుగొండ ప్రాజెక్టు రావాలని ఎర్రజెండాలు పోరాడుతూ ఉన్నాయి. ఇక్కడ నీటి సౌకర్యం లేని కారణంగా ఈ ప్రాంత ప్రజానీకం ఎన్ని రకాలుగా వలసలు వెళ్తున్నారు. ప్రధానమైన నగరాల్లో చెన్నైలో కనిగిరి ప్రాంతం వాళ్లే, పూణేలో కనిగిరి ప్రాంతం వాళ్లే, బెంగళూరులో బేల్దారులంతా కనిగిరి ప్రాంతం వాళ్లే, హైదరాబాద్లో కనిగిరి ప్రాంతం వాళ్లే. అభివృద్ధి చెందిన ప్రతి ప్రాంతంలో 2 నుంచి 3 వార్డుల దాకా కనిగిరి ప్రాంతం వాళ్ళు ఉంటున్నారు. ఎందుకు వెళ్తున్నారు? ఇక్కడ చదువు కోసం వలస వెళ్ళాలి, సౌకర్యం కోసం వలస వెళ్ళాలి, బ్రతుకు తెరువు కోసం వలస వెళ్ళాలి, బతకడానికి వలస వెళ్ళాలి. ఎన్నాళ్ళు వలసలు వెళ్ళాలో ఈ పాలకవర్గం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాం.
ఈ ప్రాంత ప్రజానీకం యొక్క ఓటింగ్ ని పెట్టుబడిగా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీలు పరిపాలన సాగించినాయి. ఈ ప్రాంతం నుంచి కేంద్ర మంత్రులు అయ్యారు, ఈ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యులు అయ్యారు, ఈ ప్రాంతం నుంచి జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యారు, ఈ ప్రాంతం నుంచి కుటుంబాలుగా ఎమ్మెల్యేలు అయ్యారు. ఏమైంది కానీ ఈ ప్రాంత ప్రజానీకానికి? మేము రోడ్డు తెచ్చాము, గుంతలు పూడ్చాము, గోతులు వేశాము, కొలాయిలు కట్టాము, హాస్పిటల్ తెచ్చాము, లేకుంటే ఇంకోటి తెచ్చామంటున్నారు. ఈ ప్రాంత సమగ్రాభివృద్ధికి కీలకమైన సాగునీటి వనరుల విషయంలో ఈ ప్రాంతంలో ప్రతినిధులుగా ఎవరైతే ఉన్నారో, ఒక ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పనిచేసిన యలమందరెడ్డి గారు, సూరపాపిరెడ్డి గారు, గురుసారెడ్డి గారు మన మిగతా ప్రజాప్రతినిధులు ఎవరు వెలుగొండ ప్రాజెక్టు కోసం, కృష్ణా జలాల కోసం చిత్తశుద్ధితో పనిచేయాలనే విషయాన్ని సందర్భంగా నేను సంతోషిస్తున్నాను. మొన్న జరిగిన ఎన్నికల్లో జీవితంలో ఎరగని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ గెలిచింది. 20 ఏళ్ల క్రితం గెలిచింది గిద్దలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం, ఇప్పుడు గెలిచింది. ఎర్రగొండపాలెంలో ఇంతవరకు గెలవలా, మార్కాపురంలో మధ్యలో గెలిచారు, మధ్యలో దర్శి గెలిచారు. సుదీర్ఘ కాలం తెలుగుదేశాన్ని ఈ ప్రాంత ప్రజానీకం దూరంగా పెట్టింది కాంగ్రెస్ పార్టీ అయితే, వైఎస్ఆర్ పార్టీ అయితే వెలుగొండ జలాలు తీసుకొస్తారని. వాళ్ళు తేలా, వీళ్ళు తేలా. ఇప్పుడు ఏమంటున్నారంటే గెలిచిన శాసనసభ్యులందరూ మొన్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఒక సెల్ఫీ దిగి ఒక మాట చెప్పారు. వెలుగొండ ప్రాజెక్ట్ని 2025 సంవత్సరంలోపు పూర్తి చేస్తామని ఓ ప్రకటన చేశారు. మరుసటి రోజే బడ్జెట్ ప్రవేశపెడితే రాఘవులు గారు చెప్పాడుగా వెలుగొండ ప్రాజెక్టుకి 4,000 కోట్లు అవసరమైతే 389 కోట్ల రూపాయలు మాత్రమే ఈ శాసనసభ్యుల యొక్క సెల్ఫీ ఫోటో ముఖ్యమంత్రి సాక్షిగా చేసిన డిమాండ్ ఫలితంగా 389 కోట్లు వచ్చింది. ఈ 389 కోట్ల రూపాయలు ఇచ్చుకుంటూ పోతే ఇంకా 10 సంవత్సరాలు పట్టేటట్టు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావడానికి. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావడానికి ఇదే పద్ధతిలో బడ్జెట్ కేటాయింపులు చేసుకుంటూ వెళ్తే 10 సంవత్సరాలు పట్టేటట్టు ఉంది. అందుకని సిపిఎంగా మేము ఏం చెప్పదలుచుకున్నామంటే, మేజర్గా నల్లమల రిజర్వాయర్ పూర్తయింది నీళ్లు నింపడానికి. సాగు కాలువలు కట్టారు, తీగలేరు కెనాల్ గట్టి ఉంది, తూర్పు ప్రధాన కాలువ గట్టి ఉంది మన ప్రాంతానికి వచ్చేది, లేకుంటే పైకి వెళ్లే కాలువలు కట్టున్నారు. టన్నెల్ నుంచి రిజర్వాయర్కి నీళ్లు రావడానికి అప్రోచ్ కెనాల్ పూర్తయింది, దాదాపుగా కొద్దిగా రిపేర్లు ఉన్నాయి. 2 టన్నెల్లో మెజారిటీ % పూర్తయింది. హెడ్ రెగ్యులేటరీ పూర్తయింది. నిర్వాసితులకి 1000 కోట్లు ఇచ్చి 500 కోట్ల రూపాయలు మైనర్ వర్క్ చేస్తే 1500 కోట్ల రూపాయలతో వెలుగొండ జలాలు కనుమ దాటి రావడానికి అవకాశం ఉంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా పరిశీలించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు సీరియస్ గా ఆలోచించాలి. నాగార్జున సాగర్ కట్టబడింది. 2వ దశ కింద నాగార్జున సాగర్ ఈ ప్రాంతం ఉంది. ఈ నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో 2వ దశ కింద కనిగిరి ప్రాంతం, గిద్దలూరు ప్రాంతం, ఉదయగిరి ప్రాంతం, మన శ్యాంప్రసాద్ గారు కూడా వచ్చారు ఉదయగిరి తాలూకా నుంచి. 2వ దశలో వెలుగొండ ఉంది. మొదటి దశలో 1,12,000 ఎకరాలకు మాత్రమే ఇస్తారు, తల్లుబాటు దాటి రావు. 2వ దశ పూర్తయితేనే ఇది కావడానికి అవకాశం ఉంటుంది. 2వ దశ పూర్తి కావాలంటే 1500తో పాటుగా ఇంకో 2,000 కోట్ల రూపాయల అదనంగా కేటాయించాలా. మేము అడుగుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో కాలువల మీద కాలువలు కడుతున్నారు, అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పరిశ్రమలు పెడుతున్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమకు నీళ్లు రావట్లేదన్న పేరుతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీని వెడల్పును పెంచుకున్నాడు, నీళ్లు కొంత ప్రాంతం తీసుకెళ్లాడు. కృష్ణా జిల్లా వాళ్ళు తెలుగుదేశానికి బలంగా పనిచేస్తున్నారు కాబట్టి కృష్ణా జిల్లాలో నీళ్లు కొరతైన ఉద్దేశంతో గోదావరి నుంచి కృష్ణా జిల్లాలకి ఆగమేఘాల మీద పట్టిసీమ కట్టారు. పట్టిసీమలో ఉన్న వేగం, పోతిరెడ్డిపాడు కట్టంలో ఉన్న వేగం, వెనుకబడిన ప్రాంతాలైన వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంలో మీరెందుకు వేగంగా కదలట్లేదు, ఈ ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అనే విషయం కూడా సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకని పశ్చిమ ప్రాంత ప్రజానీకం అమాయకులను, తెలివి తక్కువలను, లేకుంటే పోరాడలేరను, అడగలేరను, ప్రశ్నించలేరను, నిలదీరను పేరుతో మీరు కనుక ఇదే పని కనుక నిర్లక్ష్యం వహిస్తే, ఈ నిర్లక్ష్యాన్ని ఇదే పద్ధతిలో కొనసాగిస్తే వచ్చే బడ్జెట్ 2 సంవత్సరాల కాలంలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావడానికి మీరు నిధులు కేటాయించకపోతే
పశ్చిమ ప్రాంత ప్రజానీకం ఏకమవుతారు, మిమ్మల్ని వెలుగొండలో ముంచేస్తారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరించుకున్న ప్రభుత్వాన్ని. అందుకని ఇప్పుడు ఏం చేయాలి? కార్యాచరణ ఏమిటి? రేపు బడ్జెట్ సెషన్స్ వస్తూ ఉన్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల ముందుగా పత్రాలు తయారు చేస్తున్నారు. రాత్రి వెలుగొండ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ ఇంజనీర్ గారితో మాట్లాడితే తాజాగా రివైజ్ చేస్తున్నామండి, 1000 కోట్ల రూపాయలు 10,000 కోట్ల రూపాయలు కావాల్సి వస్తే వెలుగొండ పూర్తి కావడానికి అని చెప్పారు. ఇప్పుడు దాకా ఎంత ఖర్చు పెట్టారంటే 6,000 చిల్లర కోట్ల ఖర్చు పెట్టారు. ఇంకా 4,000 కోట్ల రూపాయలు ఖర్చు కావాలి. 30 సంవత్సరాల కాలంలో 6,000 కోట్ల చిల్లర ఖర్చు పెట్టిన వాళ్ళు మిగతా 4,000 కోట్లు ఖర్చు పెట్టడానికి ఎందుకు ముందుకు రారో సమాధానం చెప్పాలా. అందుకని ఈ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు మంత్రితో సహా ఏ రోజు వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి వెలుగొండ ప్రాజెక్టుకు ఎన్ని నిధులు అడుగుతారో మీరు లేఖిచ్చి ప్రజానీకానికి ఆ లేఖను విడుదల చేయాలి. అప్పుడు పారదర్శకంగా ఉంటుంది మీ యొక్క కృషికి. బడ్జెట్ సమావేశాలకు ముందుగా జిల్లా అభివృద్ధికి సంబంధించిన విషయాల మీద ప్రణాళికలు తయారు చేయడం కోసం ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు ఒక రిపోర్ట్ తయారు చేశారు. వెలుగొండ ప్రాజెక్టుని మొదటి దశని 2006 సంవత్సరం జూలైలో పూర్తి చేస్తామని ఆమె అంటుంది. రెండవ దశని 2020 సంవత్సరం జూలైలో పూర్తి చేస్తానంటుంది. వరద జలాలు రావడానికి అవకాశం ప్రాంతంలో పూర్తి చేసి మేము ఇస్తామని చెప్తున్నారు. కలెక్టర్ గారు రిపోర్ట్ పంపించారు. మీ స్పందన ఏంటి? ఈ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు ముఖ్యమంత్రిని ఏ రోజు కలిసి ఈ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడానికి కోసం నిధుల గురించి అడుగుతారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అది అడగకుండా, దాన్ని బహిరంగపరచకుండా మీరు చెప్పే మాటలు నమ్మటానికి అవకాశం లేదనే విషయాన్ని సందర్భంగా చెప్తున్నాం. మీరు ఇదే పద్ధతుల్లో సారాయి పాటల కమిషన్ల కోసం, మట్టి అమ్ముకోవడం కోసం, లేకుంటే ఇతర పనుల కోసం ముఖ్యమంత్రి గారిని పదే పదే కలిసి ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు ఎమ్మెల్యేలని కట్టడి చేయలేకపోతున్నాడు, ఆపలేకపోతున్నాడు. దేనికి? మట్టి అమ్ముకునే దగ్గర వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నాడు. ఏమి ఎవరు నడవట్లా. అందుకని గెలిచిన ఎమ్మెల్యేలందరూ పెట్టుబడి పెట్టిన 100 కోట్ల రూపాయలని ఎలా సంపాదించుకోవాలో ప్లాన్ వేసుకుంటూ వెళ్తున్నారు. అది కాదు మీకు ఇచ్చిన అధికారం, అందుకు కాదు మీకు ఓట్లేసింది, అందుకు కాదు మీకు 120 సీట్స్ వచ్చింది. అందుకని బాధ్యతాయుతమైన ఈ జిల్లా ప్రజాప్రతినిధులందరూ ప్రజల పక్షం ఉంటారో లేకుంటే మీ పక్షం ఉంటారో తేల్చుకోవాల్సిన సమయం ఆసమైన ఉంది. రెండో విషయం, ముఖ్యమంత్రి గారు సూపర్ 6 పథకాలు ఇచ్చే అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు సూపర్ 6 గురించి మాట్లాడలా, వేరే సూపర్ 6 మాట్లాడుతున్నారు. యానిమేషన్ టెక్నాలజీ తీసుకొస్తారంట, డ్రోన్ల టెక్నాలజీ తీసుకొస్తారంట, కార్పొరేట్ వ్యవసాయం తీసుకొస్తారంట, హైటెక్ యుగంలో తీసుకెళ్తారంట. ఇక్కడ మా గారపల్ల సంగతి ఏమిటి? మా నేల సంగతి ఏమిటి? మా కరువు సంగతి ఏమిటి? కనీస ప్రాంతంలో వ్యవసాయం బాగా ఒక పదునైతే మినిమం పండిద్ది, ఒక 10 అయితే ఎక్కువైతే మినిమం పోయిద్ది, ఉడకేసిద్ది. బాగా వర్షం పడకపోతే కంది పంట ఎండిపోయింది. ఒక 10 ఎక్కువ పడితే కంది పంట పూతంతా రాలిపోతుంది. ఇప్పుడు పొగాకు మీద కుస్తీ పడతా ఉన్నారు, కొంతమంది పండ్ల తోటల మీద కుస్తీ పడుతున్నారు. అందుకని మీరు యానిమేషన్ టెక్నాలజీ తెచ్చుకుంటారో ఏ టెక్నాలజీ తెచ్చుకుంటారో మాకు సంబంధం లేదు. మాకు కావాల్సింది ఒకటే, శ్రీశైలం నుంచి టన్నెల్ ద్వారా నల్లమల రిజర్వాయర్కి ఎప్పుడు మీరు నీరు వదులుతారో సమాధానం చెప్పే టెక్నాలజీ ఏముందో మీ దగ్గర చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ టెక్నాలజీ చెప్పకుండా వేరే టెక్నాలజీ చెప్పుకుంటూ పోతే ప్రయోజనం లేదు. ఆ రకంగా ఈ ప్రభుత్వ ఆలోచన కూడా మారని చెప్తున్నాం. మూడో విషయం, కనిగిరి ప్రాంతానికి సంబంధించి కనిగిరి రెవెన్యూ డివిజన్ అయింది, అందరం ఆనందపడ్డాం. కానీ ఆర్డీఓ ఆఫీస్కి ఆఫీసు లేదు, డిఎస్పీ ఆఫీస్కి ఆఫీసు లేదు. సరే, వాళ్ళు ఎక్కడో చుడుకుని పరిపాలన చేస్తారు. ఒక రెవెన్యూ డివిజన్ హోదా అయిన తర్వాత ఈ రెవెన్యూ డివిజన్ హోదాలో ఈ ప్రాంతానికి రావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. యాజ్ పర్ జియో ప్రకారం రెవెన్యూ డివిజన్ అయిన తర్వాత గవర్నమెంట్ పాలిటెక్నిక్ ని, గవర్నమెంట్ ఐటీని ఏర్పాటు చేయాలి, అది నిబంధన. రెవెన్యూ డివిజన్ స్థాయికి వచ్చిన తర్వాత నవోదయ విద్యాలయాన్ని, కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి, అది గవర్నమెంట్ ప్రాతిపదిక. కాబట్టి ఈ ప్రభుత్వంలోని పెద్దలు కనిగిరి ప్రాంతానికి నవోదయని, కేంద్రీయని, గవర్నమెంట్ ఐటీని, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ని, గవర్నమెంట్ ఇంజనీరింగ్ ని ఎప్పుడు తీసుకొస్తారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే జిల్లా ఆసుపత్రిని డెవలప్ చేయాలి, ఏరియా ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా డెవలప్ చేయాలి, 100 పడకల ఆసుపత్రిగా డెవలప్ చేయాలి. మన హాస్పిటల్లో ఎనెస్థీషియా లేడు, మత్తు డాక్టర్ లేడు. మత్తు లేకుండా ఆపరేషన్ చేయమని ఈ ప్రభుత్వం చెప్తుంది.
కాంట్రాక్ట్ పద్ధతులు ఏదో తీసుకొచ్చారని చెప్తా ఉన్నారు. ఈ ప్రాంత ప్రజానీకం అంతా వైద్య సేవల కోసం ఎక్కడికో వెళ్లాల్సి వస్తుంది. అటు పక్కోలు నెల్లూరుకి, ఇటు పక్కోలు కర్నూలుకి, ఇటు పక్కోలు గుంటూరుకి, ఇటు పక్కోలు ఒంగోలుకి వెళ్లాల్సి వస్తుంది. కానీ వైద్య రంగంలో అభివృద్ధికి ఏం కార్యాచరణ ప్రణాళికలు ప్రకటిస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లాగే కనిగిరి ప్రాంతం వెనుకబడిన ప్రాంతంగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా నిధులు రావాలి. నిమ్ముని డెవలప్ చేయాలంటే నీటి వసతి అవకాశం ఉంది. సోలార్ యూనిట్లు వస్తాయని చెప్తున్నారు, ఎక్కడ వస్తాయో చెప్పట్లా. ఆ రకమైన విషయాలు కూడా చెప్పాలా. అట్లాగే ఈ ప్రాంత రైతాంగానికి సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి, వాటికి పరిష్కారం పాలేటిపల్లి రిజర్వాయర్ పూర్తయింది, కాలువలు కట్టట్లా, దాని సంగతి ఏందో చెప్పాలి. అందుకని పాలేటిపల్లి రిజర్వాయర్ విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈ ప్రాంత పేద ప్రజానీకానికి సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి. టిట్కో ఇళ్లు సాకిరాలకి కనిగిరికి మధ్యలో దేయాలాగా రాత్రిపూట ఎక్కువ కనపడుతున్నాయి, పగలు కనపడట్లా. జగనన్న కాలనీలు కొండ దగ్గర ఉన్నాయి, కనపడట్లా. అందుకని పేద ప్రజానీకానికి సంబంధించిన మధ్యతరగతి ప్రజానీకానికి సంబంధించిన టిట్కో ఇళ్ల సంగతి, కాలనీల సంగతి, అందరికీ ఇల్లు ఇచ్చే సంగతి ఈ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే మించింది ఈ కనిగిరి పట్టణానికి నీటి సౌకర్యం కల్పించాలా. నీటి సౌకర్యం కల్పించాలంటే గత ప్రభుత్వంలో 80 కోట్ల రూపాయలు ఓ ప్రాజెక్టు డిజైన్ చేశారు, ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టారు. ఇంటింటికి కుళాయి ఇవ్వడానికి మార్గాన్ని ఈ ప్రభుత్వం ఎతకాలి. అది జలజీవన్ మిషన్ ద్వారా తీసుకొస్తారా, లేకుంటే కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ గ్రాంట్స్ కింద తీసుకొస్తారా, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకని మేము ఈ ప్రాంత ప్రజానీకం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఒకటే, ఈ ప్రాంతంలో అశేష త్యాగాలతో ఎర్రజెండా ఇప్పుడు దాకా ప్రయాణం సాగించింది. భవిష్యత్తులో ఈ ప్రాంత అభివృద్ధి కోసం, నేను ప్రస్తావించిన అన్ని రకాల సమస్యల కోసం ఎర్రజెండా పోరాడుతుంది, నిద్రపోదు. ఆ రకంగా ప్రభుత్వాలు కదిలి సమస్యల పరిష్కారం కోసం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తెలియజేస్తూ, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా, ప్రజల పక్షం మాత్రం కమ్యూనిస్టులు అనే విషయాన్ని ఈ సందర్భంగా మేము ప్రజానీకానికి విన్నవించుకుంటూ ప్రజల పక్షాన పోరాడతామని తెలియజేస్తూ, అందుకోసం ఇప్పుడు పునర్నిర్మించబడిన సుందరయ్య భవన్ని ఉపయోగిస్తామని కార్మిక కర్షక ఉద్యమాలకి, ప్రజా ఉద్యమాలకి, పేద ప్రజానీకానికి, విద్యార్థులకి, యువకులకి, మహిళలకి తోడునిచ్చే కేంద్రంగా ఈ సుందరయ్య భవన్ తీర్చిదిద్దామని సందర్భంగా తెలియజేస్తూ, ఈ భవన్ నిర్మాణానికి సహకరించిన వాళ్ళందరికీ మరోసారి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ తరఫున విప్లవాభినందనలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. కొండారెడ్డి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే మాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. సభాధ్యక్షులు సిపిఎం కనిగిరి పట్టణ కార్యదర్శి కేశవుల గారు, సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బివి రాఘవల్ గారు, వేదిక మీద ఉన్నటువంటి సిపిఎం నాయకులు, సోదరులారా, ఈరోజు కనిగిరిలో సిపిఎం కార్యాలయం పునః ప్రారంభించడం, ఇక్కడ గతంలో అనేక మంది అమరవీరులు పోరాడి అనేక విజయాలు సాధించారు. ఆ పోరాటాల్ని మరింత పెంపొందించడానికి అదొక ఉద్యమ కేంద్రంగా పనిచేసేందుకే ఈరోజు కార్యాలయం కొత్తగా, అంటే 7 నెలల క్రితం ఎన్నికైనటువంటి చంద్రబాబు నాయుడు జగన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది, అభివృద్ధి అనేటువంటి నినాదంతో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే ఏం చెప్తున్నాడు? విజన్ 2047 అని చెప్తున్నాడు. కానీ నిజమైనటువంటి అభివృద్ధి అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడినటువంటి ప్రకాశం జిల్లా ఇప్పుడు విభజన జరిగిన తర్వాత కూడా ఉత్తరాంధ్ర, రాయలసీమ తర్వాత దీన్ని వెనుకబడిన జాబితాలో చేర్చమని చెప్పి కమ్యూనిస్టులు పోరాడుతూ ఉన్నారు. అనేక మంది దీని మీద ఉద్యమించారు. చివరికి పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన జిల్లాగా గుర్తించాను అని చెప్పింది. అయితే దీనికి నిధులు కేటాయించలేదు. కేవలం గుర్తించాను అంటే కాదు, ఇవాళ ప్రకాశం జిల్లాలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో 8 నియోజకవర్గాలుంటే అందులో
23 మండలాలు, మొత్తం 38 మండలాల్లో ఈ ప్రాజెక్టు పరిధిలో ఉంది. అత్యంత తక్కువ ఖర్చుతోటి మొత్తం రాష్ట్రంలోనే ఒక ప్రాంతం అభివృద్ధి చేయడానికి ఏదైనా ఉంది అంటే అది వెలుగొండ ప్రాజెక్టు. ఇప్పటివరకు నాయకులు అనేక వివరాలు చెప్పారు. పనంతా పూర్తయింది. 6,000 కోట్లకు పైగా ఖర్చు చేసి, అంటే ఆ ప్రాజెక్టు పూర్తి చేయకపోతే అవన్నీ నిరుపయోగంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళు పోట్లాడి తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి నిధులు తప్ప ఇంకోటి అడగనని చెప్పి అంటున్నాడు. ఈయన మొత్తం ప్రైవేటీకరణ పేరుతోటి రాష్ట్రం అభివృద్ధి అంటే 1996 ముఖ్యమంత్రిని మళ్ళీ మీరు చూస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే ఆ రోజు ప్రపంచ బ్యాంకు విధానాలని ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ రోజు విద్యుత్ సంస్కరణలు దానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం మనందరికీ తెలుసు. ఇప్పుడేమంటున్నాడు, ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయమంటే గోదావరి బనకచెర్ల 86,000 కోట్లతోటి ప్రైవేటు వాళ్ళకి ఆ ప్రాజెక్టును అప్పచెప్తాను అని చెప్తున్నాడు. అట్లాగే ఇవాళ 5 లక్షల ఎకరాలు రిలయన్స్ వాడు ఎక్కడడిగితే అక్కడ భూములు ఇస్తానని చెప్తున్నాడు. విశాఖ ఉక్కు కర్మాగారం దాన్ని గనులు కేటాయించాలి, దాన్ని రక్షించాలి, ప్రైవేటీకరణ వద్దని చెప్పి పోరాడుతూ ఉంటే దాన్ని వదిలేసి అక్కడ పక్కనే మెట్టల్ వాళ్ళకి ఉక్కు కర్మాగారం దానికి గనులు కేటాయించమని చెప్పి కోరుతా ఉన్నాడు. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఈ తరహా అభివృద్ధి కాకుండా మళ్లీ తిరిగి ఏదైతే ప్రపంచ బ్యాంకు చెప్తుందో ఆ విధానాలనే అమలు చేసేందుకు పూనుకున్నాడు. వాస్తవంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మన తెలుగుదేశం ఇక్కడ ఉండేటువంటి ఎంపీల మీద ఆధారపడి ఆ గవర్నమెంట్ నడుస్తుంది. కొద్దో గొప్ప బీహారు నితీష్ కుమార్ పోట్లాడి కొన్ని నిధులు తీసుకొచ్చుకుంటా ఉన్నాడు. ఇక్కడ అలాంటి నిధులు తీసుకొచ్చుకునే పరిస్థితి కూడా లేదు. అమరావతి ఆ రోజు విభజన హామీలు రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. కానీ దానికి కూడా ప్రైవేటు బ్యాంకుల దగ్గర అప్పులు తెచ్చుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తాడా అనేటువంటిది ఒత్తిడి చేయాలి. కానీ ప్రజలు పోరాడితేనే దేన్నైనా సాధించుకోగలం. మనకు అనుభవం ఉంది. ప్రకాశం జిల్లాలో ఆ రోజు నందికొండ ప్రాజెక్టు కోసం కమ్యూనిస్టులే ఉద్యమాన్ని ప్రారంభించారు, దాన్ని సాధించుకున్నారు. ఇంకా అనేక గొల్లకమ్మ ప్రాజెక్టు కోసం కమ్యూనిస్టులు ప్రారంభించారు, అక్కడ మల్లవరం రిజర్వాయర్ను సాధించుకున్నారు. ఇక్కడ పోసుబ్బయ్య గారు ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు, అనేక మంది త్యాగాలతోటి ఈ ప్రాజెక్టు వచ్చింది. ఇది పూర్తయి ఇక్కడ కనిగిరి వరకు మొత్తం 4,50,000 ఎకరాలు నీళ్లు రావాలంటే ప్రజలు పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే రేపు బడ్జెట్ నాటికి మొత్తం ఈ జిల్లాలో ఉండేటువంటి కమ్యూనిస్టులు, వామపక్షాలు, ప్రజాతంత్రవాదులు అభివృద్ధి కోరుకునేటువంటి ప్రజలందరినీ సమీకరించి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని చెప్పి సిపిఎం నిర్ణయించింది. అందుకు ప్రజలందరూ తోడ్పాటు ఇవ్వాలని, రాబోయేటువంటి కాలంలో ఈ నీటి ప్రాజెక్టు పూర్తయ్యే వరకు మనం ఉద్యమించాలని చెప్పి మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు. మహబూబ్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు వెలుగొండ సంస్థ మీద శ్యాంప్రసాద్ గారిని మాట్లాడుతూ కోరుతున్నాం. మిత్రులారా, సభకు నమస్కారం. నేను కర్నూలు జిల్లాలో ఎస్ఎఫ్ఐలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేసే సమయంలో వైజాగ్లో రాష్ట్ర మహాసభలు జరిగినాయి. ఆ రాష్ట్ర మహాసభ సందర్భంగా మొట్టమొదట రాఘవులు గారి ప్రసంగం వినడం జరిగింది. నేను ఆ రకంగా రాఘవులు పరిచయం, ఆ తర్వాత ప్రత్యక్షంగా మాట్లాడుకున్నది కానీ ఈ సభాముఖంగా సందర్భంగా కలుసుకున్నట్టుకు వారు సిపిఎం జాతీయ నాయకులు. ఆ సందర్భంగా కలుసుకున్నందుకు కమ్యూనిస్ట్ పార్టీకి కూడా అభినందనలు తెలుపుతూ, అయితే రెండే విషయాలు, మనం ఏం చేయాలా,
జనం ఏం చేయాలా, ప్రజాప్రతినిధులు ఏం చేయాలా? ఎక్కువసేపు మాట్లాడినందువల్ల మీకు అందరికీ తెలియదని మాకు తెలుసని కాదు, మాకంటే మీకు ఎక్కువ తెలుసు. ఈ కనిగిరి జిల్లానికి వెలుగొండ గురించో సాగర్ కుడికాల గురించో తరతరాలుగా కథలక చరిత్రలుగా చెప్పుకున్నారు. నేను ఎందుకు వచ్చినా అంటారా, మా జేజి నాయన వాళ్ళ నాయన అంతకుముందు 15 తరాలు ఇక్కడే పుట్టారు. మా నాన్న ఇక్కడే పుట్టాడు, ఇక్కడే నీళ్లు తాగాడు, ఇక్కడే తిండి తిన్నాడు. నేను కూడా ఇక్కడే పుట్టాను. బతుకు తెరువు కోసం దిక్కులేక వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ చదువుకొని మళ్ళా నా పుట్టిన గడ్డకి ఏదైనా చేయాలా అనే ఉద్దేశంతో మన దగ్గరికి రావడం జరుగుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ప్రధానమైన సమస్య, ఇంతకుముందు వెలుగొండ ప్రాజెక్టు సందర్భంలో మనకున్న ఓట్ల రీత్యా, సీట్ల రీత్యా, మనకున్న జలబలం రీత్యా మన వాయిస్ ని అధికార పార్టీలు దాన్ని లెక్క చేయటం లేదనేది ఒక కఠినమైన వాస్తవం. దీనికి మనం ఎక్కడ వెనుకబడ్డాం అనే దాన్ని ఒక పునఃక్షించుకోవాలా. ఇది మన ముందుండి జరపాలా, లేకపోతే మనం, ఎందుకంటే రాఘవయ్య గారి సమక్షంలో నేను చెప్పాలనుకునే ఈ మీటింగ్ హాజరవడం జరుగుతుంది. ఆయన ఉద్యమంలో ఆయన అధ్యయనశీలి. రాష్ట్ర మహాసభలో నేను ఎప్పుడో 40 ఏళ్ల కిందట విన్న విషయం, ఆ అధ్యయనం, లోతైన అధ్యయనం, ఏ విషయం పైన లోతైన అధ్యయనం, దానిపైన కార్యాచరణ. ఉదాహరణకు 2 గుర్తులు చెప్తాను మీకు. విద్యుత్ పోరాటం ఏ స్థాయిలో జరిగింది, దాని ఫలితాలు ఏమిటి సమాజం పైన. అదే రకంగా ఇళ్ల స్థలాల పట్టాల మీద ఏ రకమైన పోరాటం జరిగింది, రాష్ట్రమంతా కదం తొక్కి ఆ రోజున అధికారంలో ఉన్న పార్టీల ముఖ్యమంత్రుల వెన్నులో ఒడుగు పుట్టించిన ఉద్యమాలేవి. నేడు ఆ ఉద్యమాలు ఏవి, దానికి కారణాలు వెతకాల్సిందే. మనం ఇది సర్దిద్దుకోవాలి. మన తరపున ఈ ప్రాంతంలో, ఈ ప్రాంత బిడ్డలుగా ప్రొఫెసర్ నాగిరెడ్డి గారు, ఆయనకు రాజకీయాలే లేవు. ఆయన ఈ ప్రాజెక్టు వేసుకొని 4 సంవత్సరాలు, కొండారెడ్డి గారు దాంట్లో భాగస్వామి, కమ్యూనిస్ట్ పార్టీ భాగస్వామి. ఆయన తర్వాత తెలుగుదేశమైనా కాంగ్రెస్ అయినా శ్రీ ముక్కు బాలకృష్ణారెడ్డి గారు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు జీబేసుకుని తిరిగాడు. అదే రకంగా చనిపోయిన పులి వెంకటరెడ్డి కుమారుడు జడ్పీటీసీ శ్రీ పులి రమణారెడ్డి గారు. వీరంతా కృషి చేయబట్టే ఈ మలిదశ ఉద్యమాలు, ఇది తుది దశకు ఉద్యమాలు జరిగింది అనేది నా అభిప్రాయం. కాబట్టి దీన్ని సార్వజనిక ఉద్యమం జరిగింది. ముందు కమ్యూనిస్ట్ పార్టీ లేదు, కానీ వెనకంతా కమ్యూనిస్ట్ పార్టీ. ఏ ఉద్యమం జరిగినా ఫలితాలు సాధించే ఉద్యమం అది. అక్షరాస్యత ఉద్యమం కానీ, ఆరోగ్య ఉద్యమం కానీ, ఏ ఉద్యమాలైనా మధ్యతరగతి విలువలు కాకుండా విజయవంతం కావు. ఈ కనిగిరిలో ఉండే రైతాంగము, మేధావులు మొత్తం మధ్యతరగతి సంబంధించిన వాళ్ళే. నాలెడ్జ్ పరంగా, జ్ఞానం పరంగా తన సుసంపన్నులు. మీలో మైకిస్తే ఒక్కరు అసలు ఈ వేదిక మీద ఉండే వాళ్ళు ఎక్కడో ఆగరు కూడా. అంత ఉపన్యాసం ఇవ్వగలిగిన శక్తి, అంత జ్ఞాన సంపన్నులు అనేది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి కనిగిరి ప్రజలను ఆకట్టుకోవడానికి మనం పాదయాత్ర చేపట్టాలా, రథయాత్ర చేపట్టాలా, మళ్ళా ప్రభుత్వానికి వెన్నులో ఒడుగు పుట్టించి గద 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 మన పేరు చెప్తేనే మనం చెప్పినట్టు చేయడానికి అవసరమైన కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని మనం ఆ రకంగా ప్రజలకు పిలుపునివ్వటం చేస్తే ప్రతి గ్రామంలోకి ప్రజల దగ్గరికి పోకుండా ఏ ఉద్యమం విజయవంతమైన దాఖలాలు లేవు. స్వాతంత్ర ఉద్యమం కూడా. అయితే అందరూ కలిసి వస్తారా అంటే అందరూ రాకపోవచ్చు. స్వాతంత్రోద్యమంలో కూడా 1% జనమే పాల్గొన్నారు. కాబట్టి ఈ లెక్కన ఈ నుండి 1000 మంది వేసుకున్నట్టయితే ఈ 1000 మంది 1,00,000 మందికి సమానం. కాబట్టి 1,00,000 మంది చైతన్యం, వాళ్ళు విషయం అంతా తెలుసు. కాకపోతే నిరాశ నిస్పృహల్లో ప్రధానమైన సమస్య ఇప్పుడు వచ్చిన వాదం ఏంటంటే, ఏమయ్యా మీరు ఊరికి ఓటేశారా, డబ్బులు ఇచ్చారు కదా, మళ్ళీ అడగడానికి హక్కు లేదు అనేది మన ప్రజాప్రతినిధుల వాదన. అయితే మేమంతా డబ్బులు తీసుకోలేదు, ఓట్లు వేసాము. వాళ్ళకేం సమాధానం చెప్తారు మీరు? సరే, ఆ రోజు మేము అడగలేదు, నువ్వే ఇచ్చావు డబ్బులు. ఎవరడిగారు నిన్నేమని? నువ్వు గెలవడానికి ఇచ్చావు. ఆ రోజు అకౌంట్ క్లోజ్. నువ్వు 100 కోట్లు ఇచ్చినా సరే మళ్ళీ గెలవవు, వెలుగొండ ప్రాజెక్టు కానీ పూర్తి కాకపోతే. కనిగిరికి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకపోతే నెక్స్ట్ మన ప్రజాస్వామ్యంగానే చెప్తున్నాను, మన ఉగ్ర నరసింహారెడ్డి గారే మన హనుమంతునిపాడు హై స్కూల్లో పూర్వ విద్యార్థుల సమావేశంలో ఒక ప్రకటనలో వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానంగా
ఈ 2024కు నీళ్లు రాకపోతే నా ఆస్తి పాస్తులు మొత్తం రాసిస్తాను అన్నారు. ఆయన ఆస్తి పాస్తులు మొత్తం 2024 అయిపోయిందా లేదా? కాబట్టి 2025 వచ్చింది. ఆస్తి పాస్తులు రాసిస్తారా ఇప్పుడు? ఆ రకంగానే ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఈ నేల, ఈ ప్రాంతం నా ప్రాంతం కడుపులో మండిన తర్వాత కొన్ని ఆవేశంలో కాకుండా ఆవేదనతో వచ్చిన మాటలుగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడైనా మీ ఆస్తులు వద్దు. అప్పుడే అడిగారు విద్యార్థి స్నేహితులు, అయ్యా ఇక్కడ ఉండే ఆస్తులే కాదు, గుంటూరు, హైదరాబాద్, బెంగళూరులో ఉండే ఆస్తులు కూడా రాసియాలా అంటే అలాగే అన్నాడు ఆ రోజున. ఆయన నమ్మి ఉండొచ్చు, ఆయన చిత్తశుద్ధిని శంకించడం కాదు. కాబట్టి దీన్ని మనం ప్రజల చైతన్యంలో ముడిపెట్టి చేయాల. ఇది ప్రధానమైంది సబ్జెక్టు. వక్తలు అందరూ చెప్పారు. నేను మెన్షన్ చేయదలుచుకున్నది ఏంటంటే, రాఘవులు గారు వచ్చిన దృష్ట్యా ఆయన నోటీస్కి నేను ఒక చిన్న విషయాన్ని తీసుకెళ్ళదలుచుకున్నాం. ఏపీలో ఉండే వ్యవసాయ యోగ్యమైన భూమి 100% అనుకుంటే సాగునీరు కలిగింది 44%. అందులో రాయలసీమలో కేవలం 9% మాత్రమే సాగునీరు పొందుతుంది. అంటే రాయలసీమ ఎంత దరిద్రంగా ఉంది. కృష్ణా డెల్టాకి 76% సాగునీటి కలిగి ఉంది. కృష్ణా డెల్టా 76%. మళ్ళీ నేను కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాలకు వ్యతిరేకం అనుకున్నారు. 5 జిల్లాల్లో ఉండే ఒక్కో జిల్లాకు 10 మండలాలు, నెల్లూరు జిల్లాలో 10 మండలాలు, ప్రకాశం జిల్లాకి అయితే ఏమీ లేదు. అటు గుంటూరు జిల్లాలో 10 మండలాలు, కృష్ణా జిల్లాలో 10 మండలాలు. ఎందుకు చెప్తున్నంటే, పల్నాడు పోతే గుంటూరు జిల్లా వెస్ట్ పోతే ఏమీ లేదు. మళ్ళా కృష్ణా జిల్లా నూజివీడు, జగ్గైపేట, ఇంకొక 4 నియోజకవర్గాలు ఉన్నాయి. అదంతా నీటి వసతి లేదు. ఈ రకంగా కోస్టల్ ప్రాంతంలో రైల్వే లైన్లు, సీపోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, పరిశ్రమలు మొత్తం అక్కడ ఏర్పడిన తర్వాత డెమోగ్రఫీ అక్కడ చేరటం వల్ల వాళ్ళ ఇళ్లలో పనిచేయడానికి మనకి ఇక్కడికి ఎప్పుడు వస్తారు? రేపు ఎంగమ్మ తిరణాలకు వస్తారు ఇక్కడికి. మన జనమంతా బేల్దారి మేస్త్రులు అయిపోయిన వాళ్ళు, అక్కడ పనిచేసేవాళ్ళు ఒక నెలంతా ఇక్కడే ఉంటారు వాళ్ళు. కాబట్టి ఆ జూన్ సందర్భంగా, జూన్ 15 సందర్భం నాటికి మనం పెద్ద ఎత్తున ఈ కనిగిరిలో కానీ, పామూరులో కానీ, లేకపోతే ఉదయగిరిలో కానీ ఎక్కడైనా సరే ఒక 5-10 వేల మందితో సభ కలిపితే ఆ గ్రామాలకు అందరికీ ఇప్పటి నుంచి దానికి ఏదైనా కార్యాచరణ తీసుకోవాలని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉద్యమాలను మధ్య మేధావి తరగతికి ఆమోదయోగ్యమైన ముక్కు బాలకృష్ణారెడ్డి, పులి వెంకటరెడ్డి వాళ్ళ వారసులున్నా, వారు ఉన్నా, లేకపోతే ఈ ఉద్యమంలో పనిచేసిన మిగతా వ్యక్తులను, శక్తులను ఎవరైనా, మనకు వెలుగొండ నీళ్లు రావటం జనానికి ప్రధానం. కానీ ఎవరి నాయకత్వం నడిచిందంటే అది చరిత్ర చెప్తుంది, చరిత్రకే తెలుసు. కాబట్టి ఈ విషయంలో మనం ఖచ్చితంగా పనిచేయాలి. రెండో విషయం, శ్రీశైలంలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసినా కూడా 885 అడుగుల మట్టంలో ఉంటేనే మనకు నీళ్లు వస్తాయి. 885 మట్టం ఆ ఎత్తులో నీళ్లు నిలబెట్టాల. 2 రాష్ట్రాలు నీళ్లు రాగానే ఎడాపెడా విద్యుత్ పేరుతో కిందకు వదులుతున్నారు. బచావత్తా వాటిలో స్పష్టంగా చెప్పింది ఏమంటే 264 టీఎంసీలు నాగార్జున సాగర్కి, ప్రకాశం బ్యారేజీ, కృష్ణా డెల్టాకి ప్రకాశం బ్యారేజీ ఉండే 80 టీఎంసీలకి. ఈ పొయ్య 264 ప్లస్ 80 ఈ నెలల్లోనే మీరు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలా. కనీసం శ్రీశైలంలో రిజర్వాయర్లో 60 టీఎంసీలు నిల్వ ఉండాలా. కాబట్టి కోస్తా జిల్లాల్లో అభివృద్ధి చెందినాయి, రాజకీయ ఆధిపత్యం ఉంది, రాజకీయ పవర్ వాళ్ళు పట్టుకున్నారు. దాన్ని నువ్వు బద్దలు చేయకుండా, ఊరికే ఉపన్యాసాలు ఇచ్చకుండా ఈ వివరణ అంతా కూడా ప్రజలకు తెలియాల. మనం అడగకపోవటం, మనం వెనుకబడటానికి కారణం ఎవరు? మనం వెనుకబడటానికి కారణం ఎవరు? ప్రకృతి ఒక రకంగా అయితే అది రాష్ట్ర పార్టీలు. ఏ పార్టీలోనైనా కూడా కోస్తా జిల్లాలో ఆధిపత్యం ఉందా లేదా పరిశీలిద్దాం. అందువల్ల 854 అడుగులకు వచ్చింది అనుకోండి, 44,000 క్యూసెక్లు అంటే 4 టీఎంసీలు రోజుకు తీసుకోవచ్చు. అంతకుముందు 4 నెలలు వర్షాలు పడే కృష్ణ ప్రవాహం. ఇప్పుడు 45 రోజులకు ఋతుపవనాలు, ఎల్నినో కారణాలు వచ్చినాయి. అందువల్ల 45 రోజుల్లోనే తీసుకోవాలంటే 885 అడుగుల మెట్టాల ఉంచితేనే నీళ్లు వెలుగొండ ప్రాజెక్టుకు వస్తాయి. ప్రాజెక్టు పూర్తి చేస్తాం, తర్వాత నీళ్ళు ఎట్లా కావాలా? 2014 విభజన చట్టం 89A ప్రాజెక్టుల వారిగా నీటి కేటాయింపు జరిగింది. ఏ రాష్ట్రానికి ఎంత కేటాయించినారు అనేది ఇంకా వివరాలు లేకపోను నేను. అది మనకి 850, ఆ తర్వాత 654, 554 మహారాష్ట్రకి అటు కేటాయించారు. ఆ అవార్డును మార్చడానికే లేదు మనకి.
అవార్డులో క్లిష్టంగా చెప్పిన విషయాన్ని సుప్రీంకోర్టు కూడా మార్చడానికి లేదు. అవార్డులో చెప్పిన విషయాన్ని సుప్రీంకోర్టులో మార్చడానికి లేదు. కాబట్టి 885 అడుగుల దగ్గర నుండి మాత్రమే కరెంటు ఉత్పత్తికి వాడాల. కానీ మనకు తాగునీరు, సాగునీరు, పరిశ్రమలు, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేవలం ఎన్టీ రామారావు చేసిన కొంత కృషితో, వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన జలయజ్ఞంతో 6,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ పోరాటంతో చంద్రబాబు నాయుడు మొదటి శంకుస్థాపన చేశాడు. మనం అతనికి అవకాశం ఇస్తున్నాం. పూర్తి చేసుకోగలిగితే ఆ తెలుగుదేశం పార్టీకి వాళ్ళకి ఓట్లు మళ్ళా పడతాయి, మళ్ళా గెలుస్తారు తప్ప ఎన్ని వేల కోట్లు పెట్టినా ఈసారి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయకపోతే గెలవడం అనేది ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. రెండోది, ఈ పాయింట్లో మనం ఎవరిని ముందు పెట్టాలా, మనం ఎక్కడ ఉండాలా? ప్రజలు మనం ప్రారంభించాం. ఎవరు చేసినా క్రెడిట్ కమ్యూనిస్టులకే వస్తుంది. కాబట్టి మనం కూడా ప్రజలకు దగ్గర పోయేటప్పుడు ఈ సెంటిమెంట్, మన ప్రాంతం అనే విషయాన్ని తీసుకెళ్ళి మనం మన పెద్దల సమాధుల పునాదుల మీద నిలబడి ఈరోజు బతుకుతున్నాం. మనం ఎల్లకాలం ఉండవు. వారసత్వంగా మనం ఏమి ఇచ్చిపోదాం. ఈ మెసేజ్ మనము ఖచ్చితంగా మానవ సేవే మాధవ సేవ అంటారు. ఇప్పుడంతా ఎట్టుందంటే నేను బాగుపడాలి, నా కుటుంబం పడాలి, నాకు డబ్బులు రావాలి. మంచిదే, గుడిల్లో దేవుళ్ళలో బేరం పెట్టుకుంటున్నాం మనం కూడా. నువ్వు పెట్టుకోండి, కానీ ఆ దేవుడు చెప్పేదంటే మానవ సేవే మాధవ సేవ. దీన్ని విస్తృతంగా ఈ ప్రభుత్వాలు ఇచ్చిన ఆదాయాన్ని ఇందాక చెప్పారు, అక్కడ అభివృద్ధి చెందించుకెట్నే కేటాయిస్తున్నారు. ఈ అసమాన అభివృద్ధికి వ్యతిరేకంగా మీ తరఫున ఈ సందర్భంగా ఫిబ్రవరి 9వ తేదీ రాష్ట్రంలో ఉన్న మొత్తం వెనుకబడిన ప్రాంతాలు, అంటే మన 664 మండలాల్లో కేవలం 60 మండలాలు, అంటే 10% మండలాలు మాత్రమే కొంత వస్తువులు కలిగి ఉన్నాయి. మిగతా 90% మండలాలు వెనుకబడి ఉన్నాయి. దీన్ని ఏం చేయాలనేది వారు అధ్యయనశీలు కాబట్టి వారి దృష్టికి తీసుకొస్తూ రేపు ఫిబ్రవరి 9వ తేదీన విజయవాడ ఐలాపురం హోటల్లో వచ్చే నెల జరిగే అఖిలపక్ష సదస్సుకు అన్ని పార్టీలను ఆహ్వానిస్తూ ఈ సభావేదిక సందర్భంగా శ్రీ రాఘవన్ గారిని ఆహ్వానిస్తూ మీ ముందు ఆయనకి ఒక వినతి పత్రాన్ని ఇస్తున్నాను. కాబట్టి ఈ విషయం మీద రాఘవన్ గారు అధ్యయనం చేసి దానికి మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్. శ్యామ్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్డి హనీఫ్ గారిని మాట్లాడాల్సి కూర్చున్నాం. సభాధ్యక్షులు కామ్రేడ్ పిసి కేశవరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బివి రాఘవులు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అట్లాగే సదస్సుకు వచ్చేసినటువంటి 6 మండలాల ప్రజానీకం, అదేవిధంగా వెలుగొండ పరిధిలో ఉన్నటువంటి మండలాల కార్యకర్తలు, నాయకులకి, కనిగిరి ప్రజానీకానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా విషయాలు మన నాయకులు చెప్పారు. వెలుగొండ ప్రాజెక్ట్ అనేటువంటిది పశ్చిమ ప్రకాశం జిల్లాకు ఒక ఆశాకిరణం. అందుకనే ఈ ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురవుతా ఉంది. కమ్యూనిస్టులుగా ఓర్వలేకున్నారు. ఎందుకనంటే ఈ ప్రాజెక్టు తప్ప ఇంకొక నీటి వనరు పశ్చిమ ప్రాంతానికి లేదు. ఖచ్చితంగా అది ఏది ఏమైనా వెలుగొండ సాధించి తీరాల్సిందే. ఇప్పటికీ 29 సంవత్సరాలుగా నిరీక్షిస్తూ ప్రజానీకం ఎదురుచూస్తా ఉన్నారు. కానీ పాలక వర్గాలకి
దీని మీద చిత్తశుద్ధి లేదనేటువంటిది తేటతెల్లం అవుతా ఉంది. ముఖ్యంగా మనం చూసాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసాం, తెలుగుదేశం ప్రభుత్వాన్ని చూసాం, వైసీపీ ప్రభుత్వాన్ని చూసాం, మరలా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారానికి వచ్చింది. అందరూ చెప్తున్నారు, ఒక ఆయన చెప్తాడు మేమే శంకుస్థాపన చేశాం, లేదు మేమే పునాది వేసాం, మేమే పూర్తి చేస్తాం, మాకు ఓట్లేయండి, వేసాం. ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన కూడా అట్లాగే చెప్పాడు, ఆయనకు ఓట్లేసాం. ఓట్లేసే పనిలోనే ఉన్నారు ఈ పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం. కానీ గుక్కెడు మంచినీళ్లు నోటి దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి మాత్రం కనుచూపు మేరలో కూడా కనపడడం లేదు. ఈరోజు చాలా మంది అనేక ఉద్యమాలు నడుపుతూ అనేక ఉపాధ్యాయ సంఘాలు, అట్లాగే రిటైర్డ్ సంఘాలు, రకరకాలైనటువంటి సంఘాలందరూ ఈ వెలుగొండ మీద ప్రస్తావన చేస్తా ఉన్నారు. అట్లాగే ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. మన వామపక్షాలు మార్కాపురంలో సిపిఐ ఆధ్వర్యంలో ఒక సదస్సు పెట్టారు. ఇదంతా ఇప్పుడు జరుగుతా ఉంది. కారణం ఏంటంటే ఒకటే కారణం, ఈ 29 సంవత్సరాల్లో 80% ప్రాజెక్టు పూర్తయింది. గట్టిగా ప్రయత్నం చేస్తే, చిత్తశుద్ధితో వ్యవహరిస్తే మనందరికీ నీళ్లు వచ్చేదానికి 2 సంవత్సరాల్లో అవకాశం ఉంది. ఈరోజు మనం గట్టిగా ఈ యొక్క సంకీర్ణ ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఉందో వాళ్ళు చేసినటువంటి వాగ్దానాన్ని వాళ్ళు గుర్తు చేస్తున్నాం. వాళ్లే చెప్పారు, పాదయాత్రలో లోకేష్ ఏం చెప్పారు, మేము దీన్ని ప్రారంభించాం, మేమే దీన్ని పూర్తి చేస్తాం, రాబోయేటువంటి కాలంలో ఖచ్చితంగా మా ప్రభుత్వం నీళ్లు అందిస్తుందని చెప్పి ఆయన వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోమని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఇది పూర్తి చేసేటువంటి పరిస్థితి కనపడటం లేదు. ఎందుకనంటే ప్రభుత్వం వచ్చినటువంటి 6 నెలల లోపే మంత్రులంతా కూడా వెలుగొండ సందర్శనానికి వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రులు, ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఈ ప్రాంతంలో గెలిచినటువంటి వాళ్ళందరూ అక్కడికి వెళ్లారు. వెళ్లి వాళ్ళు చేసినటువంటి ప్రకటన, మేము ఖచ్చితంగా 2 సంవత్సరాల్లో దీన్ని పూర్తి చేస్తామని చెప్పి అన్నారు. మంచిదే, సంతోషించి చప్పట్లు కొట్టారు, అందరూ ఆనందపడ్డారు. కనిగిరి ప్రాంతంలో మనం కూడా చాలా మంది తెలుగుదేశం నాయకులైతే అన్ని చోట్ల కూడా ఏ టీ కొట్టు దగ్గరైనా ఆ 2 రోజులు వెలుగొండ అయిపోతుంది అన్నట్టు ప్రచారం చేశారు. అది వెంటనే బడ్జెట్ వచ్చింది. బడ్జెట్ లో వాళ్ళు కేటాయింపు చూస్తే వాళ్ళ చిత్తశుద్ధి ఏ పార్టీతో మనకు అర్థమైపోయింది. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావాలంటే 4,000 కోట్లు కావాలి. కానీ 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలంటే 2,000 కోట్లు కేటాయించాల్సి ఉంటే 3,094 కోట్లు 394 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారు. మరి దీన్ని బట్టి చూస్తే మరి ఇంకొక 10 ఏళ్లు పడుతుంది. అందుకనే చెప్తా ఉన్నాం, ఈ ప్రాంతంలో కనిగిరి ప్రాంతమే కాదు, మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, ఈ ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో, పశ్చిమ ప్రాంతంలో ప్రజానీకం మొత్తం కూడా ఇక్కడ బతకట్లేదు. ముసలి తల్లిదండ్రులను వదిలేసి, భార్య బిడ్డలను వదిలేసి సుదూర ప్రాంతాలకు వలసలేళ్లి బతకాల్సినటువంటి దుర్గతి ఈ జిల్లా ఏర్పడినప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. జిల్లా ఏర్పడి 50 సంవత్సరాలు గడిచిపోయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఈ రోజు కనపడతా ఉంది. అందుకనే పాలక వర్గాలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళు మాటలు మాత్రం మనకు చెప్తా ఉన్నారు, నిధుల మూటలు మాత్రం తీసుకెళ్లి వ్యాపార వర్గాలకి, వాళ్ళు పెద్ద ఎత్తున పరిశ్రమలు నిర్మించుకోవడానికి బాగా బలిసినటువంటి ప్రాంతాలకే కేటాయిస్తున్నారు తప్ప మన ప్రాంతానికి కేటాయించట్లేదు. అందుకని మనం ఈ యొక్క ఏ సందర్భం వచ్చినా వెలుగొండ గురించి మాట్లాడుతున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి దుర్భిక్షం అంత తీవ్రంగా ఉంది, దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి ఈ రోజు అడుగుతా ఉన్నాం. కమ్యూనిస్టులకే కాదు ఇక్కడ ప్రయోజనం, మొత్తం అన్ని పార్టీల వాళ్లకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ రోజు చూసాం, బివి రాఘవులు గారు మొత్తం చాలా పెద్ద ఎత్తున బిజీ వర్క్ ఉండి కూడా ఈ సదస్సుకు ఆయన డేట్ ఇచ్చారు. ఈ ఒక్కసారే కాదు, ఇప్పటికి 5వ సారి ఆయన ఈ ప్రాంతానికి రావడం, ఈ సమస్య మీద రావడం ఆయన ముందుగా మాట్లాడుతూ చెప్పారు. మనమంతా ముసలోళ్ళం అయిపోతున్నాం, కానీ వెలుగొండ వచ్చేటువంటి పరిస్థితి కనపడడం లేదని చెప్పి ఆయన చెప్పారంటే ఇప్పటికి 5 సార్లు ఈ ప్రాజెక్టు కోసం ఈ ప్రాంతానికి వచ్చారు. ప్రాజెక్టు నిర్మాణానికి ముందు ఈ
ఒకే సొరంగంతో 11 మండలాలకు పరిమితం చేసేదానికి ప్రభుత్వం దాని యొక్క డిజైన్ మార్చింది. ఆ డిజైన్ మార్పుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పామూరు నుంచి మొదలుపెట్టి గ్రామాన తాలూకాలు అన్ని ప్రాంతాలకి మొత్తం ఆ కొత్తూరు వరకు సభలు జరుపుకుంటూ పోరాటం చేస్తే అప్పుడు 2వ సొరంగాన్ని ఇవ్వడం జరిగింది. నాసిరకంగా ఆ యొక్క నిర్మాణం జరుగుతుంటే దానికి వ్యతిరేకంగా ఆర్టీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తే మొత్తం కూడా 23 మంది మీద తప్పుడు కేసు బనాయిస్తే 6 సంవత్సరాల పాటు మార్కాపురం కోర్టు చుట్టూ తిరిగి ఆ కేసు నిన్నగాక మొన్న కొట్టేయడం జరిగింది. ఈ విధంగా రాఘవులు గారు రావడం, మొత్తం ప్రతి సంవత్సరం కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించడం, శ్రీనివాసరావు గారు రాష్ట్ర కార్యదర్శి ఆయన పండగ కాలంలో కూడా వెళ్లి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. మొత్తం నిర్వాసితులు ఉన్నారు 11 గ్రామాల్లో. వాళ్ళ భూములు, వాళ్ళ జీవితాలు, మొత్తం వాళ్ళు ఇంటున్నటువంటి ఇంటిని కూడా త్యాగం చేసి ఇచ్చారు. ఆ ప్రాంతాన్ని కానీ మనం వెళ్ళి చూస్తే అసలు అక్కడ ఎలా జీవిస్తున్నారు అనేటువంటిది కంట నీళ్లు పెట్టవలసినటువంటి పరిస్థితి. అంత దుర్భరంగా ఉంది. రోడ్డు లేదు, వీధి లైట్ లేదు, స్కూలుకు సరైనటువంటి వసతి లేదు, హాస్పిటల్కి వసతి లేదు, రోడ్డు మార్గం లేదు, బస్సు ప్రయాణం లేదు. అంత దుర్భరమైనటువంటి పరిస్థితికి నెట్టబడి ఉన్నారు. కారణం ఏంటి? ఈ 30 సంవత్సరాలుగా ఇది మునిగిపోయేటువంటి ప్రాంతం కాబట్టి దానికి ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా వాళ్ళను సమస్యల సుడిగుడ్డల్లో నెట్టేసి నిర్వాసితుల సమస్యల గురించి పట్టించుకోకుండా ఆ విధంగా గాలిలో వేసినటువంటి ఈ పాలక వర్గాల్ని ఎలా మనం ప్రశ్నించాలో, వాళ్ళని ఏ విధంగా నిలదీయాలో అర్థం చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాను. ఇంకా ఎంతకాలం ఆ యొక్క నిర్వాసితుల యొక్క స్థితిగతులు మారేటువంటి పరిస్థితి లేదా? వాళ్లకు 1002 కోట్లు కేటాయిస్తే వాళ్ళు మొత్తం కూడా బయటకు వచ్చేస్తే వాళ్ళు కనీసం వాళ్ళ బిడ్డలైనా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది, సరైన వైద్యం చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితికి కారణమైనటువంటి పాలక వర్గాల్ని మనం నిలదీయకపోతే చరిత్ర క్షమించదు మనల్ని. కాబట్టి ప్రజలు ఆలోచించండి. కేవలం నీళ్ల కోసమే కాదు, మన ఆరోగ్యం కోసం, మన బిడ్డ చదువుల కోసం, మన వలసల నివారణ కోసం, నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం మనకు వెలుగుండ తప్ప ఇంకొకటి మార్గం లేదు. అందుకనే ఎన్ని త్యాగాలకైనా, ఎంత కాలమైనా సరే ఈ పాలక వర్గాలను నిలదీసేదానికి కమ్యూనిస్టులుగా మొత్తం రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకొని ఈ ఉద్యమాన్ని నడుపుతాం. తప్పనిసరిగా ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ఈ ప్రాంత ప్రజలను అడ్డుపెట్టుకుని కమ్యూనిస్టుగా ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఈ యొక్క సదస్సుకు వచ్చేసినటువంటి ప్రజానీకం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. అనేవి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు పీసీపల్లె సిపిఎం పార్టీ నాయకులు మహేష్ గారిని మాట్లాడాలని కోరుతున్నాం. సభాధ్యక్షులు కేశవరావు, ముఖ్య అతిథి సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బివి రాఘవులు గారు, జిల్లా నాయకత్వం, కనిగిరి నియోజకవర్గ నాయకత్వానికి సోదరులారా, నాయకులు మాట్లాడిన మాటలు మొత్తం ఒక ఎత్తు అయితే పీసీపల్లి మండలం మాత్రం మరొక ఎత్తు. పీసీపల్లి మండలంలో సాగునీరు లేక, తాగునీరు లేక చాలా దరిద్రమైన హీనమైన స్థితిలో ఉంది. పీసీపల్లి మండల వాసుల్లో దాదాపు 55% నుంచి 60% మంది వలసలు పోయినారు. వలసలు పోవడంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా కాకుండా, తర్వాత ఉద్యోగాలు కాకుండా దుబాయ్, కువైట్కి వచ్చేసరికి బేల్దారు పనుల కోసం, గొర్రెల కాపరుగా కూడా, కొయ్య పనుల కోసం కూడా డ్రైవర్లు కూడా పోయిన పరిస్థితి. ఈ మండలం గురించి ఒక 2 నిమిషాలు చెప్పాలనుకుంటే, మండలం మొత్తం మీద 51,000 ఎకరాల సాగు భూమి ఉంది. ప్రభుత్వం అంచనాల ప్రకారం ప్రభుత్వం తెలిపింది 51,000 ఎకరాల భూమి అయితే అందులో 24 చెరువుల కింద వచ్చేసరికి 3,300 ఎకరాల ఆయకట్టు చూపించింది. అందులో గత సంవత్సరం వచ్చేప్పటికి కేవలం 530 ఎకరాలు మాత్రం వరి సాగు చేసినంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి. కానీ సాగునీరు సౌకర్యం లేదు. కనీసం వచ్చేపాటికి ఉన్న వనరులు కూడా ఉపయోగించుకునే పరిస్థితి లేదు. శాశ్వతమైనటువంటి సాగునీటి పరిష్కారం లేకపోవడం మూలంగా, వనరులు లేకపోవడం మూలంగా మండల వాసులంతా అనేక మంది వచ్చేసరికి వలసలు పోతుండ్రు. ఇది ఒక భాగం. రెండవ భాగం, వలసలు వెళ్ళిన వాళ్ళు పోగా ఇంటికాడలో ఇక్కడ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేసరికి కిడ్నీ సమస్యలతో అల్లాడుతుండ్రు. ఆ రోజు పత్రికా రంగంలో పత్రికలు వచ్చినట్టు వార్తలను చూసి జగన్మోహన్ రెడ్డి పీసీపల్లికి వచ్చి, పీసీపల్లి మండలంలో ఇంతమంది కిడ్నీ రోగులు ఉండరా, డయాలసిస్ రోగులు ఉన్నారని చెప్పిన పీసీపల్లి మండలం సదస్సు ఏర్పాటు చేసిండు. ఆ సదస్సు ప్రతిపక్ష నాయకుడిగా జగన్ వచ్చి సదస్సు ఏర్పాటు చేసిన సందర్భంగా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి కనిగిరిలో డయాలసిస్ సెంటర్ పెట్టిండు. ఈ రోజు కనిగిరిలో డయాలసిస్ సెంటర్లో దాదాపు సగం మంది పీసీపల్లి మండల వాసులే ఉండరు.
ఆ తర్వాత కాలంలో జగన్ వచ్చిన తర్వాత వచ్చేపాటికి పీసీపల్లి మండలాన్ని వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో చేర్చలేదు. కిడ్నీ రోగులకు వచ్చేప్పటికి పరిష్కారం చూపించలేకపోయినారు. ఇప్పటికైనా మా మండలంలో ప్రజలు ఏ పార్టీ అధికారంలోకి ఉందంటే ఆ పార్టీ, గతంలో వచ్చేసరికి వైఎస్ఆర్ పార్టీకి మెజార్టీ ఇచ్చిండు, ఈసారి తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఇచ్చిండు. కానీ ప్రజలు మాత్రం, ప్రజాప్రతినిధులు మాత్రం మా మండలాన్ని వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో చేర్చలేదు. అందుకోసం వచ్చేసరికి కమ్యూనిస్టులు నమ్ముకుంటే మేలు ఆ రోజు సోరా పాపిరెడ్డి, గుజ్జుల హనుమంతారెడ్డి, చాగోరెడ్డి నరసింహారెడ్డి పోరాటాల ఫలితంగా పీసీపల్లి మండలానికి చెరువులు వచ్చినాయని చెప్పి గుర్తు చేసుకుని ఈ రోజు వచ్చేసరికి పీసీపల్లి మండలాన్ని వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో చేర్చేందుకు కమ్యూనిస్టులు అయితే న్యాయం జరుగుద్ది, కమ్యూనిస్టుల పోరాటానికి మనం అండగా ఉండాలని చెప్పి మా మండల వాసులు కూడా వచ్చేసరికి ఇక్కడికి వచ్చిండు. కాబట్టి ఈ సభాముఖంగా మేము ప్రజాప్రతినిధులు కోరేది ఏంటంటే ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎవరైనా సరే పీసీపల్లి మండలాన్ని వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో చేర్చాలని, పీసీపల్లిలో వచ్చేప్పటికి వ్యవసాయ భూములన్నింటికి సాగునీటి సౌకర్యం కల్పించాలని, తక్షణం వచ్చేసరికి వెలుగొండ సాగర్ నీటిని ఇంటింటికి కొలాయి ద్వారా వచ్చేసరికి మండల వాసులకు అందిస్తాలని చెప్పని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. మహేష్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు సిపిఎం పార్టీ హనుమంతులపాడు మండల నాయకులు బడుగు వెంకటేశ్వర మహారాజు కోరుచున్నాం. సోదరులారా, సోదరిమణులారా, ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి కేశవరావు గారికి, సిపిఎం పార్టీ ఆల్ ఇండియా నాయకులు రాఘవుల్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, ఈ ప్రాంత పార్టీ నాయకులు, హాజరైనటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. చాలా విషయాలు మాట్లాడారు వక్తలు. వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో 29 మండలాలు ఉంటే 29 మండలాల్లో అత్యంత పారుదలలో ఉన్నటువంటి మండలం హనుమంతులపాడు మండలం. 34,000 ఎకరాల పారుదల ఇచ్చంపాడుకుంది. ఆ పక్కనే సిఎస్పురానికి ఒక 24,000 ఎకరాల పారుదల ఉన్నది. పక్కన ఉన్నటువంటి వెలిగర్లకు దాదాపు 17,600 ఎకరాల పారుదల ఉన్నది. అట్లాగే పామూరు, అట్లాగే కనిగిరి, ఈ ప్రాంతాల్లో కూడా పారుదల దాదాపు 10,000 లోపు ఎకరాలు ప్రతి మండలంలో పారుదల ఉన్నది. అంటే మెజార్టీ పారుదల చూసుకున్నప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు ఖచ్చితంగా సాగుకు యోగ్యమైనటువంటి పరిస్థితిలో ప్రాజెక్టు ఉంది. పోరాటాల స్థాయి చూసుకున్నప్పుడు రాజకీయ వైరుధ్యాలకు కారణంగా వెలుగొండ ప్రాజెక్టును ఎన్నికల ప్రాజెక్టుగా రాజకీయాలు మారుస్తున్నాయి తప్ప వెలుగొండ ప్రాజెక్టును చిత్తశుద్ధితో పనిచేయాలనే కోణంలో ఇప్పుడు దాకా ఉన్నటువంటి అధికారం కానీ ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఏవి కూడా ప్రయత్నం చేయట్లేదు. వెలుగొండ ప్రాజెక్టు ఉద్యమం ప్రారంభం నుండి ఇప్పటిదాకా ఆ రోజు పోరాటాల ఫలితంగా కమ్యూనిస్టులు గెలిచారు. పోరాటాలతో పాటు ఈ ప్రాజెక్టును మేమే పూర్తి చేస్తామనేటువంటి మాయమాటలు చెప్తే కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు, తెలుగుదేశం వాళ్ళు గెలిచారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గెలిచారు. కానీ వెలుగొండ ప్రాజెక్టు మాత్రం ఈ రోజు కూడా గెలవల. వెలుగొండ ప్రాజెక్టు గెలిపించేది, వెలుగొండ ప్రాజెక్టు గెలవటానికి కారణం ఏకైకటి ప్రజా పోరాటం. ఆ ప్రజా పోరాటాన్ని నిర్వహించాల్సిన బాధ్యత ఈ రోజు మన మీద ఉంది. ఈ పోరాటం కొనసాగింపు ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు ఈ రోజు నుండి ప్రభుత్వాలు చెప్తున్నటువంటి పద్ధతిలో కాదు. ఎందుకంటే చెప్పారు ఇంతకు ముందు కేటాయించింది 394 కోట్లు, 2026కి ఒక టన్నెల్లో, 2027కి మరొక టన్నెల్లో నీళ్లు ఇస్తామన్నారు. కావాల్సింది 4,000 కోట్ల రూపాయలు. అంటే ఈ ప్రభుత్వాలు చెప్తుంది ఇంకొక 10 సంవత్సరాలు మరో రెండు దఫాల ఎన్నికలు నిర్వహించుకోవడానికి అవసరమైన పద్ధతులతో ఈ వెలుగొండ ప్రాజెక్టుకు మాయమాటలు చెప్తూ కాలయాపన చేస్తున్నారన్న విషయం మనం గమనిస్తే దీన్ని తక్షణమే ఒక ప్రజా ఉద్యమం, విశాలమైనటువంటి ప్రజా ఉద్యమం ద్వారా మాత్రమే దీన్ని సాధించుకోగలం. ఆ రకమైనటువంటి పోరాటానికి, ఉద్యమానికి మీరందరూ భాగస్వాములు కావాలి. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, వ్యవసాయ కూలీలు ఇందులో కీలక పాత్ర పోషించాలి. ఆ పోరాటానికి మీ అందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు మిత్రులారా. వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు. ఇప్పుడు సుందరయ్య భవనం స్థలదాత, అలాగనే సుందరయ్య భవనానికి లైబ్రరీ మన సౌరసారిణి లక్ష్మీరెడ్డి గారి సతీమణి తిరోతమ్మ గారిని కొన్ని విషయాలు మాట్లాడాల్సింది కోరుచున్నాం.
కాదు కాలే కాలే కాదు ఇప్పుడు మన కార్యక్రమం చివరి దశకు రావడం జరిగింది. మిత్రులారా, కనిగిరిలో సుందరయ్య భవనం పునర్నిర్మాణానికి కనిగిరి పట్టణ ప్రజలు, దాతలు, పెద్దలు అనేక విధాలుగా మనకు సహకరించడం జరిగింది. అట్లానే కనిగిరి సుందరయ్య భవనాన్ని 89లో శ్రమ చేసి ఆ రకంగా నిర్మించారు. అర్ధరాత్రి పూట ఇసుక తీసుకొచ్చి ఆ రోజుల్లోనే 35 సంవత్సరాల క్రితం సుందరయ్య భవనానికి ఆ రకంగా నిర్మాణం చేపట్టడం జరిగింది. అదే పద్ధతిలో మళ్ళా తిరిగి అర్ధరాత్రి పూట ఇసుక తీసుకొచ్చారు. సుందరయ్య భవనాన్ని అందంగా తీర్చిదిద్దడం జరిగింది. అందంగా తీర్చిదిద్దంటే రాబోయే కాలంలో ప్రజా పోరాటాలకు, ప్రజా ఉద్యమాలకు కేంద్రంగా మారాలని చెప్పి ఆ రకంగా కోరుతా ఉన్నాం. అలాగనే ఇప్పుడు వందన సమర్పణకు సంబంధించి సిపిఎం పార్టీ కనిగిరి పట్టణ నాయకులు పల్నాటి నరేంద్రను మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. సోదరి సోదరులారా, 30 సంవత్సరాల క్రితం కట్టినటువంటి సుందరయ్య భవన్ను నూతన అవసరాలకు అనుగుణంగా రీమోడలింగ్ చేయడం జరిగింది. అందుకోసంగా కార్మికులు 8 నెలల పాటు శ్రమదానం కూడా చేశారు. వాళ్ళకి ఈ కనిగిరి పట్టణ కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆఫీస్ ఓపెనింగ్ పెట్టిన తర్వాత, డేట్ ఫైనల్ చేసిన తర్వాత ముఖ్య వక్తగా పొలిట్ బ్యూరో సభ్యులు సిపిఎం పార్టీ బివి రాఘవులు గారికి రావడం కూడా ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగనే దీనికి సంబంధించి ఆఫీస్ ఓపెనింగ్ మాత్రం కాకుండా కనిగిరికి సంబంధించి ఏదైనా ఒక కంటెంట్తో మంచి విషయంపై ఒక సదస్సు ఏర్పాటు చేయాలనుకొని దానికి సంబంధించి మనకు అత్యవసరంగా నీరు కావాల్సి కాబట్టి దానికి సంబంధించి వెలుగొండ జలాల సాధన సదస్సు సభ జరపాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఈ సభకు 6 మండలాల నుంచి, కనిగిరి నియోజకవర్గం 6 మండలాల నుంచి ప్రజలు పాల్గొన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కనిగిరి పట్టణంలో ఈ సభకు, ర్యాలీకి, అదేవిధంగా ఫైనాన్షియల్ గా మనకు సపోర్ట్ చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్య వక్తగా పార్టిసిపేట్ చేసినటువంటి సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు గారికి, అదేవిధంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు గారికి, అదేవిధంగా జిల్లా నాయకత్వానికి, కనిగిరి పట్టణ కమిటీ నాయకత్వానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభను ఇంతటితో ముగిస్తున్నాం.